హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మీ అందరికి వందనాలు. మరి ఈ దినము ఇవ్వలేకపోతున్నాం, ఎక్విప్మెంట్స్ సరిగా పనిచేయట్లేదు కాబట్టి వేయటం సాధ్యపడలేదు. రికార్డ్ చేస్తున్నా. ఈ రికార్డు మేము పూర్తి చేయబోతున్నాం. ప్రార్థించండి, మంచి ఎక్విప్మెంట్స్ ప్రభు ఇచ్చేలాగా. అందరికీ ప్రేమ కొరకు వందనాలు. మీ అందరికీ కృపా సమాధానములు కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. చూడండి ప్రియులారా, పరమగీతాలు 2వ అధ్యాయం 16వ వచనం ధ్యానించుకుందాం. నా ప్రియుడు నావాడు, నేను అతని దానము. పద్మములున్న చోట అతడు మందను మేపుచున్నాడు. చాలండి. నా ప్రియుడు నావాడు, నేను అతని దానము. పద్మములున్న చోట అతడు మందను మేపుచున్నాడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నిజమే. మనం చూసినట్లయితే ప్రియులారా, నా ప్రియుడు నావాడు. ఎవరండి? నా ప్రియుడు నావాడు. ఎవరో ప్రియుడు? ప్రభువైన యేసుక్రీస్తు వారు. నీకు నాకు కూడా ప్రియుడు ఆయనే. నీకు నాకు కూడా ప్రియుడు ఆయనే. నేను అతని దానని నువ్వు ధైర్యంగా చెప్పగలవా? నా ప్రియుడు నావాడు, నేను అతని దానను అని నీవు ధైర్యంగా చెప్పగలవా? ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు పెండ్లి కుమారుడుగా ఈ లోకానికి వస్తున్నప్పుడు, మధ్యాకాశానికి ఆయన వచ్చి నిలబడినప్పుడు, నీవు పెండ్లి కుమార్తెగా వధువుగా నీవు భూమి నుంచి ఎత్తబడాలి. అలా ఎత్తబడినప్పుడు నీవు ఆయన చేరుకునేటప్పుడు, నీవు ఆయన చేరుకుని ఆయన కలుసుకున్నప్పుడు, నా ప్రియుడు నావాడు, నేను అతని దానని నువ్వు చెప్పగలవా? చెప్పగలవా? నీవు నీ ప్రియుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు కాబట్టి నీవు ఆయన చేరుకోవడానికి నీవు నా ప్రియుడు అని నువ్వు చెప్పగలవా? అని నువ్వు బోధించగలవా? నా ప్రియుడు అని సంబోధించగలవా? అంత ధైర్యంగా నేను నా ప్రియుడు దానను అని నువ్వు చెప్పగలవా? అంటే ప్రభువారు ఎంతగా దగ్గర అవుతున్నారు, ఎంతగా మమేకమవుతున్నావు, నీవు ఎంతగా సిద్ధపడుతున్నావు ప్రభు రాకడకు. నీ వధువుగా నువ్వు ఎంతగా అలంకరించబడుతున్నావు. వరుడుగా ఆయన విచ్చేయినప్పుడు నీవు వధువుగా ఆయన నువ్వు ఎంతగా సిద్ధంగా ఉన్నావు. చూడండి, నా ప్రియుడు నావాడు, నేను అతని దానను. పద్మములున్న చోట అతడు మందలను మేపుచున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. పద్మములున్న చోట మందను మేపుతున్నాడు ప్రియుడు. ఏం మేపుతున్నాడండి? పద్మములు అంటే చెప్పాలి. పద్మములు అంటే పువ్వులు. పువ్వులు ఉన్న చోట ఆయన మందను మేపుతున్నాడు. పువ్వులు ఏం చేస్తాయి చెప్పాలి? పువ్వులు సువాసన ఇస్తాయి, వికసిస్తాయి. అవి చూడంగానే ఒక పరిమళ తైలాన్ని వ్యాపింప చేస్తాయి. ఆ పువ్వు ఎప్పుడు కూడా అది వికసిస్తూ ఉంటుంది. పువ్వు ఎప్పుడు కూడా వికసిస్తుంది. ఆ పువ్వు ఎలాంటిదైనా కావచ్చు, కానీ పువ్వు ఎప్పుడు కూడా పరిమళాన్ని విభజింపజేస్తుంది. ఆ పరిమళాన్ని వెదజల్లుతుంది. దాని యొక్క సువాసన, పరిమళ సువాసన వెదజల్లుతుంది. పువ్వుని చూడగానే మన హృదయం ఏమవుతుంటుంది చెప్పాలి?
ఆకర్షించబడుతుంది, ఆకర్షిస్తుంది ఆ పువ్వుని. దేవునికి మహిమ కలుగునుగా. అంతేకాదండి, అదే పరమగీతాలు 7వ అధ్యాయం 10వ వచనంలో ఒక మాట ఉంది. నేను నా ప్రియుని దానను, అతడు నా యందు ఆశాభక్తుడు. చూడండి, నేను నా ప్రియుని దానను, అతడు నా యందు ఆశాబద్ధుడు. ఆశ కలిగి ఉన్నాడు. ఏ ఆశ కలిగి ఉన్నాడు నీ ప్రియుడు? ఏం ఆశ కలిగి ఉన్నాడండి చెప్పాలి. ఏ ఆశ కలిగి ఉన్నాడు ప్రియుడు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నిన్ను ఏమని కోరుకుంటున్నారు? నీ యందు ఆయన యొక్క ఆశ ఏంటి? నువ్వు ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు? నువ్వు ఎలాగా ఆయనతో సత్సంబంధం కలిగి ఉండాలని కోరుకుంటున్నాడు? అసలు నిన్ను ఆయన కోరుకుంటున్నాడా లేదా? కోరుకుంటున్నాడా లేదా? నా ప్రియుడు నా వాడు, నేను అతని దానను, పద్మములు ఉన్న చోట అతడు మందను మేపుచున్నాడు. అంతే కాదండి? నేను నా ప్రియుని దానను, అతడు నా యందు ఆశాభక్తుడు. ఆశ కలిగి ఉన్నాడు, ఒక ఆశ కలిగి ఉన్నాడు. మనము కూడా కలిగి ఉంటాం ఆశ. ఒక్కొక్కరి ఎడలో ఒక్కో ఆశ కలిగి ఉంటాం. కానీ మన ప్రభు, మనం బిడ్డల ఎడలో ఒక ఆశ కలిగి ఉంటాం, మన తల్లిదండ్రుల ఎడల ఒక ఆశ కలిగి ఉంటాం, మన భర్త ఎడల భార్య ఎడల ఒక ఆశ కలిగి ఉంటాం. కానీ మన ప్రభు మన యంద ఆశ కలిగి ఉన్నాడు. అతను ఆశాభక్తుడు. ఆశాభక్తుడు దేనికి ఆశపడుతున్నాడు ఆయన? దేనిని కోరుకుంటున్నాడు ఆయన? నీ నుంచి ఏమి ఆశిస్తున్నాడు? నీ నుంచి ఏమైనా ఐశ్వర్యం ఆశిస్తున్నాడా? ధనాన్ని ఆశిస్తున్నాడా? లేదా ఇంకా ఏదైనా ఆశిస్తున్నాడా? ఆయన ఆశించేది ఒకటే, నీ నుంచి పరిపూర్ణత. ఏం కోరుకుంటున్నాడండి? నీ నుంచి పరిపూర్ణత కోరుకుంటున్నాడు. అంతకు మించి ఏం ఆశించట్లేదు ఆయన. నేను పరిశుద్ధుడిని, పరిపూర్ణుని కాబట్టి మీరును పరిపూర్ణులై ఉండండి, పరిశుద్ధులై ఉండండి. అదే ఆయన కోరుకునేది. వేరే ఏం నీ నుంచి కోరుకోవట్లా. నైవేద్యం పెట్టమని అడుగుతున్నాడా? బలులు అర్పించమని అడుగుతున్నాడా? లేక ఏమైనా నా కోసం తీసుకురండి అని అడుగుచున్నాడా? ఏమీ అడగట్లా. ఆయన కోరుకునేదంతా ఒకటే కోరుకుంటున్నాడు. ఏం కోరుకుంటున్నాడు? నీ నుంచి పరిపూర్ణత కోరుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ పరిపూర్ణ కోరుకుంటున్నాడు కాబట్టి నా ప్రియుడు నా వాడు, నేను అతని దానను అని నువ్వు చెప్పగలగాలి. అలా నీవు ఏ రోజైతే చెప్పగలుగుతావు, ఏ రోజైతే నువ్వు నేను ఆయన కోసమే జీవిస్తున్నానయ్యా అని చెప్పగలవు, ఆ రోజు నా ప్రభు ఖచ్చితంగా నిన్ను ఆయన సన్నిధికి చేర్చుకునేవాడే ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, 7వ అధ్యాయం 11-12 వచనాలు మనం చూసినట్లయితే, నా ప్రియుడా లెమ్ము రమ్ము, మనము పల్లెకు పోదము, గ్రామ సీమలో నివసింతుము, పెందల కాడ లేచి ద్రాక్షావనమునకు పోదము. ద్రాక్షావల్లులు చిగురించెనో లేదో, వాటి పువ్వులు వికసించినో లేదో, దాడిమ చెట్లు పూత పట్టెనో లేదో, చూదము రమ్ము, అచ్చటని నా ప్రేమ చూచినాడు నీకు చూపెదను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాట ఎవరు చెప్తున్నారు? ప్రియురాలు చెప్తుంది. ప్రియుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు, ప్రియురాలు సంఘం అనే సేవకుడు గురించి మనం మాట్లాడుకుందాం. సేవకుడికి పోలికగా తీసుకుందాం. ప్రియురాలు సేవకుడికి పోలికగా మనం తీసుకుందాం. ఇప్పుడు సేవకుడు ఏమంటున్నాడు? పెందల కాడ ఎక్కుతామయ్యా, మనం పెందల కాడ లేచి ద్రాక్షావనానికి మనము పోదాము రండి. ద్రాక్షావనానికి వెళ్దాం. పెందల కాడ లేచి ద్రాక్ష తోటలోకి మనం వెళ్దాం. ఆ తోటలోకి మనం వెళ్ళి ద్రాక్షావల్లులు
చిగురించినో లేదో చూద్దాం. ద్రాక్ష వల్లులు అంటే తీగలు. వల్లి, ద్రాక్ష వల్లులు అంటే తీగలు. ఇవి చిగురించినయో లేదో చూడాలి. ద్రాక్ష చెట్టుకు తీగలు ఉన్నాయి. ఆ తీగలు ఎక్కువగా పాకుతూ ఉంటాయి. అది పాదు కాబట్టి పాకి అది అంత వ్యాపిస్తూ ఉంటుంది. అవి వ్యాపించినయో లేదో, ఆ తీగలు చిగురించిందో లేదో మనం చూద్దాము రండి. వాటి పువ్వులు చూడండి. ద్రాక్ష తీగలేమో చిగురించాలి, ద్రాక్ష పూలేమో వికసించాలి. అవి వికసించినయో లేదో చూద్దాము రండి. ద్రాక్ష తీగలు చిగురించినో లేదో చూద్దాము రండి. ద్రాక్ష పువ్వులు వికసించినో లేదో చూద్దాము రండి. దాడిమ చెట్లు కోత పట్టెనో లేదో చూద్దాము రండి. దాడిమ చెట్లు అంటే దానిమ్మ చెట్ల, దేవునికి మహిమ కలుగును గాక. అవి పూత పట్టినో లేదో చూద్దాము రండి. ఎందుకు ఇవన్నీ చూడాలి? చిగురిస్తే ఏమొస్తుంది? ఇప్పుడు ద్రాక్ష వల్లి చిగురిస్తే ఏమొస్తుందండి? పూత వస్తుంది. పూత పడితే ఏమొస్తుంది? పిందె వస్తుంది. పిందె పడితే ఏమొస్తుంది? కాయలు వస్తాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఇవన్నీ కూడా చిగురుస్తుందో లేదో ముందు చూడాలి. తోటలోకి వెళ్దాం రండి. ద్రాక్ష వనానికి పోదాం రండి. ఆ ద్రాక్ష వనములోకి మనం పోదాము. ద్రాక్ష వలలు చిగురించినో లేదు, ద్రాక్ష పువ్వులు వికసించినో లేదో చూద్దాము రండి అని ప్రభువుని ఏ సేవకుడు పిలుస్తున్నాడు? ఏ సేవకుడు ఏ సంఘములో ప్రభుని ఆహ్వానిస్తున్నాడు? ఎందుకయ్యా అంటే ఆ సంఘములో ఆ సేవకుడు చేస్తున్న సేవ ద్రాక్ష వల్లి, ద్రాక్ష తోట. మనము ద్రాక్ష వనానికి పోదాం. ఆ వనం ఏదో కాదు, ప్రభు అయిన జీవం కలిగిన సంఘమే, దేవుని సంఘం. ఆ సంఘములోకి ప్రభుని ఆహ్వానించాలి. ప్రభువా రాయ్యా, ఇదిగో ఈ సంఘంలోకి రా, మనం ఆ తోటలోకి వెళ్దాం రా. ప్రభువా ఆ తోట అని పిలువబడిన ఆ సంఘములోకి వెళ్దాం రా. ఆ సంఘములో ద్రాక్ష వలలు అవి చిగురించినో లేదో చూదురుగానండి. ద్రాక్ష పువ్వులు వికసించినయో లేదో చూద్దాము రండి. దాడిమ చెట్లు పూత పట్టినయో లేదో చూద్దాము రండి అని చెప్పి నీవు ప్రభుని ఆకర్షించాలి, పిలవాలి. ఎందుకు నీ సంఘంలోకి నువ్వు ప్రభువుని పిలవాలి అంటే అక్కడ నీ పనితనం కనపడాలి. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, అవి పూత పట్టిన లేదో చూద్దాము రమ్ము. అచ్చటనే నా ప్రేమ సూచనలు నీకు చూపెదను. నా ప్రేమ సూచనలు నీకు చూపెదను. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఈ సేవకుడు ఎవరితో చెప్తున్నాడు? ప్రభువైన యేసుక్రీస్తు అని పిలుస్తున్నాడు. ప్రభువా ఇదిగో నా సంఘంలోకి రండి అయ్యా. నా సంఘములో ద్రాక్ష వల్లులు అయ్యా చిగురించిన లేదో చూద్దాము రండి. అవి పూత పట్టి లేదో చూద్దాము రండి. అక్కడే నేను నా ప్రేమ సూచనలను మీకు చూపెదను. అంటే సేవకుడి యొక్క ప్రేమ సూచనలు సంఘం వేళలు ఎలా ఉండాలి? అక్కడ నేను చూపిస్తాను, రండయ్యా, నా సంఘానికి రండయ్యా అని ఆహ్వానించగలగాలి. దేవునికి మహిమ కలుగును గాక. అలా ఆహ్వానించి నీకు చూపేదనని చెప్పి 11వ వచనానికి రండి. చూడండి, సంఘంలోకి ప్రభువుని పిలిచారు. ఇప్పుడు ఆ సంఘంలో ప్రభు ఉన్నాడు. ప్రభు ఉన్నప్పుడు ఆ సేవకుడు చేసిన సేవ ఎలా ఉందో చూడాలి. చూడండి, పుత్రదాత వృక్షము సువాసన నిచ్చుచున్న దేవునికి మహిమ కలుగును గాక. పుత్రదాత వృక్షము అంటే అది ఏ ఫలాలను ఇస్తుంది? పుత్రదాత వృక్ష ఫలాలను ఇస్తుంది. ఆ ఫలాలు తిన్న వాళ్ళు ఏమవుతారు? పిల్లలు పుడతారు.
పిల్లలు పుడతారు. ఎక్కడ? రాహేలు, లేయా. రాహేలు, లేయా, యాకోబు భార్యలైన రాహేలు, లేయల దగ్గరికి ఆది కాండంలో మనం వెళ్ళినట్లయితే అక్కడ ఆది కాండంలో ఒక రోజున రూబేన్ ఏం చేశాడంటే, లేయా యొక్క పెద్ద కుమారుడైన రూబేన్ ఏం చేశాడు అంటే, యాకోబు యొక్క జ్యేష్ఠ కుమారుడైన రూబేను అడవిలోకి వెళ్ళి పుత్రదాన వృక్ష ఫలాలను తీసుకుని వచ్చాడు. అవి తీసుకుని వచ్చినప్పుడు వాటిని చూసిన రాహేలు వెళ్ళి తన అక్కతో అడుగుతుంది, అక్క, నీకు పిల్లలు పుట్టారు, నాకు పిల్లలు లేరు, కాబట్టి నీ కుమారుడు తీసుకుని వచ్చిన ఆ పుత్రదాత వృక్ష ఫలాలు నాకు ఇవ్వు అని చెప్పినప్పుడు, మరి నేను నీకు ఇస్తే నువ్వు నాకేం చేస్తావు? నా భర్త నువ్వు తీసుకున్నావు కదా, మరి ఇప్పుడు నువ్వేం చేస్తావు? ఇప్పుడు నా బిడ్డ తీసుకువచ్చిన ఈ పుత్రవృక్ష ఫలాలను కూడా నువ్వు అడుగుతున్నావు కదా అని అడిగినప్పుడు, నా భర్తను ఈ దినం నీ దగ్గర పంపిస్తున్నా, నా దగ్గర ఉండవలసిన వాడిని నీ దగ్గర పంపిస్తున్నాను అని చెప్పి తన భర్తనిచ్చి ఆ ఫలాలు పొందుకుంది. ఎవరు? రాహేలు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ పుత్రవృక్ష ఫలాలు అంటే ఇది పిల్లలు కలగజేసే ఫలాలు. ఆ ఫలము తింటే గర్భము దాల్చి బిడ్డలు పుడతారు. దేవునికి మహిమ కలుగును గాక. కొంచెం ముందుకు వెళ్తే, నా ప్రియుడా, నేను నీ కొరకు దాచి ఉంచిన నానావిధ శ్రేష్ఠ ఫలములు, పచ్చివియు పండువియు మా ద్వార బంధముల మీద వేలాడుచున్నవి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఏం చెప్తున్నాడండి సేవకుడు? ప్రభువా, ప్రభువా, నా ప్రియుడా, నేను నీ కొరకు దాచి ఉంచిన, నేను నీ కొరకు దాచి ఉంచానయ్యా నా సంఘంలో, రండయ్యా అవి మీకు చూపిస్తాను, అయ్యా నా ప్రేమ ఏంటో అది మీకు కనబరుస్తాను, మీరు అక్కడికి రండి అని పిలిచిన వాడు అక్కడికి వచ్చిన తర్వాత చూపిస్తున్నాడు. ఏమి చూపిస్తున్నాడంటే, నానావిధ, చూడండి, నానావిధ శ్రేష్ఠ ఫలములు చూపిస్తున్నాడు. ఒక ఫలము కదండి, నానా విధమైన శ్రేష్ఠ ఫలాలను చూపిస్తున్నాడు. అంటే ఒక్కొక్కరు ఒకే ఫలం ఫలించరు. అందరూ కూడా ఫలిస్తారా? ఫలించరు. అందరూ కూడా ఒకే ఫలం ఫలించరు. ఒక్కొక్కరు ఒక్కొక్క ఫలం ఫలిస్తారు. కాబట్టి అక్కడ ఉన్న అంతా కూడా గుంపంతా కూడా నానా విధములైన ఫలములు. అవి కూడా ఎలాంటి ఫలాలు? శ్రేష్టమైన ఫలాలు. దేవునికి మహిమ కలుగును గాక. మనం శ్రేష్టమైన ఫలం అనేది ఏంటంటాం? ఇప్పుడు మనం అనుకుందాం, ఫలాలు అంటే ఏంటి? కాయలు, పళ్ళు, అంతేనా? శ్రేష్టమైనదని దేన్ని అంటాం? చెప్పాలి. శ్రేష్టమైన ఫలం దేని అంటాం? చెప్పాలి. యాపిలా? అంతేగా? ఏమండి, యాపిల్ తినండి. డాక్టర్ గారు చెప్పాడు. ఏం చెప్తున్నాడు? నువ్వు యాపిల్ తినయ్యా, నువ్వు బలహీనంగా ఉన్నావా, దీంట్లో అనేక క్యాలరీలు ఉన్నాయి, మినరల్స్, విటమిన్స్ ఉన్నాయి, ఈ యాపిల్ తిను అని చెప్తున్నాడా? శ్రేష్టమైన ఫలంగా యాపిల్ ఎంచుకుందామా? లేదా దానిమ్మ ఫలాన్ని ఎంచుకుందామా? కమలా ఫలాన్ని ఎంచుకుందామా? మామిడి పళ్ళ సీజన్ కాబట్టి అయిపోయిన సీజన్, మామిడి పళ్ళు ఎంచుకుందామా? లేక ద్రాక్ష ఫలాలను ఎంచుకుందామా? అంజూర ఫలాలను ఎంచుకుందామా? ఏదైనా ఒక ఫలం ఎంచుకుందాం. నానా విధమైన ఫలాలు ఉన్నాయి. ఈ నానా విధమైన ఫలాలన్నీ కూడా ఇవన్నీ కూడా ఎలాంటివి? శ్రేష్టమైన ఫలాలు. దేవునికి మహిమ కలుగును గాక. ఒక ఫలంలో ఉన్నది ఇంకో ఫలంలో లేదు. దానికే సపరేట్. ఏ సీజన్కి వచ్చే ఫలము ఆ సీజనే. హల్లెలూయా. ఏ సీజన్కి వచ్చే ఫలము ఆ సీజన్దే. నానా విధమైన ఫలాలు, అవన్నీ కూడా శ్రేష్టమైన ఫలాలు. అంటే ఎవరికి వారే ఫలించాలి. ఇప్పుడు నేను ఒక ఫలాన్ని ఫలించా, అదే ఫలం ద్రాక్ష ఫలం అనుకోండి. లేదా మీరు ఒక ఫలాన్ని ఫలించారు, అదే ఫలము అంజూర ఫలం అనుకోండి. లేదా మీరు ఇంకో ఫలం ఫలించారు, అదే ఫలం అనుకుందాం దానిమ్మ ఫలం అనుకుందాం. లేదా ఇంకొక ఫలం అది జామ ఫలం అనుకుందాం. అలా రకరకాల ఫలాలు నీవు ఫలించాలి. రకరకాల ఫలాలు ఆ సంఘములో ఉన్నాయి. సంఘం అంతా కూడా ఒకే ఫలము కాదు కదా.
120 మంది మేడ గదిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంటే ఆకాశం నుంచి అగ్ని దిగి అగ్ని నాలుకలుగా విభజించబడి 120 మంది మీదకి 120 నాలుకలుగా విభజించబడింది. అందరి మీదకి ఒకే అభిషేకం దిగాలి కదా, ఒకే అగ్ని దిగాలి కదా. దిగిందంతా కూడా ఒకే అగ్నిగా ఆకాశం నుంచి. కానీ అంత దిగిన తర్వాత కూడా అందరి మీద 120 మంది మేడగదిలో ఉంటే ఒక్కొక్కరి మీదకి ఒక్కొక్క నాలుకగా విభజించబడి ఒక్కొక్కరి మీదకి వెళ్ళింది అభిషేకం. ఎందుకని? వారి యొక్క విశ్వాస పరిమాణం బట్టియా, దేవుడు వాళ్ళని ఏర్పరచుకున్న విధానం బట్టియా, దేవుని యొక్క ఏర్పాటును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఎవరి ఎడల ఏ ఏర్పాటు ఉందో వారి మీదకి ఆ అభిషేకం వెళ్ళింది. అలాగే నానా విధమైన ఫలాలు ఉన్నాయి. ఈ నానా విధమైన ఫలాల మీద సంఘములో నానా విధమైన ఫలాలు ఉన్నాయి. ఇవి కూడా ఎలాంటి ఫలాలు అంటే శ్రేష్టమైన ఫలాలు. పనికిరాని ఫలాలు కూడా ఉన్నాయి. అవి కూడా మనం ఫలాలు అని పిలుస్తాం. పనికిరాని ఫలాలు మనం తినని ఏమున్నాయి? ఒకటి రెండు చెప్పండి. టక ఏ ఫలం తినం మనం? పండు. చెట్లు కాసే కొన్ని పళ్ళు ఉన్నాయి, కొన్ని మనం తినలేము. చెప్పండి. మేడి పండు చూస్తే చక్కగా ఉంటది, ఎర్రగా ఉంటది. కానీ దాని లోపల ఏముంటది? పురుగులు ఉంటాయి. మేడి పండు చూడడానికి చక్కగా ఉంటది, కానీ దాన్ని విప్పి చూస్తే లోపలంతా దాన్ని కడుపునిండా కూడా పురుగులే ఉంటాయి, తినలేము. అలాంటి ఫలాలు చాలా ఉన్నాయి. చాలా ఉన్నాయి మనం తినలేని ఫలాలు. కానీ ఇక్కడ మనం చెప్పుకున్న మాట ఏంటంటే శ్రేష్టమైన ఫలాలు, నానా విధములైన శ్రేష్టమైన ఫలాలు ఉన్నాయి. దేవునికి మహిమ కలుగునుగా. ఈ శ్రేష్టమైన ఫలాలు, అవి శ్రేష్టమైన ఫలాలు పచ్చివియు పండువియు ఉన్నాయి. పచ్చివి అంటే పిల్లలు, పండివి అంటే పెద్దవారు. పచ్చివి అంటే పిల్లలు, పండివి అంటే పెద్దవారు. ఇప్పుడు సంఘంలో నానా విధమైన ఫలాలు ఉన్నాయి. ఆ ఫలాల్లో కూడా శ్రేష్టమైన ఫలాల్లో పచ్చివి పండివి రెండు కూడా ఉన్నాయి. పండివి అంటే దేవుని కోసం సిద్ధపడి ఉన్నారు. పచ్చివి అంటే సిద్ధపడుతున్నారు. అంతే కదండి. పచ్చికాయ కొన్ని కానీ పచ్చి మనం తినలేము, కానీ కొన్ని అయితే పండిపడి తింటారు. అవునా? శ్రేష్టమైన ఫలాలు. ఇప్పుడు ఈ పచ్చివి పండాలి, పండినప్పుడే మనం తినగలం. అంటే భక్తులు వైరాగ్యంలో, ప్రతిష్టలో, సమర్పణలో ఇప్పుడిప్పుడే నీవు దేవునితో కట్టబడుతున్నావు, పెనవేయబడుతున్నావు. మరి కొంతమంది ఉన్నారు వాళ్ళు దేవునితో ఆల్రెడీ పెనవేయబడి ఉన్నారు, దేవునితో సత్సంబంధం కలిగి ఉన్నారు. అలాంటి వారందరూ పండిన ఫలం అంటే అది భుజించడానికి సిద్ధంగా ఉంది, తినడానికి సిద్ధంగా ఉంది. పచ్చిదంటే ఇంకా కొంతకాలం ఆగాలి. దేవునికి మహిమ కలుగుగా. మరి సంఘంలో నేను ఒక మాట్లాడుకుంటున్నాను. నీవు పచ్చి ఫలానువా, పండిన ఫలానువా? పచ్చివియును పండువియును సంఘంలో ఉన్నాయి కదా. మరి నీవు పచ్చివా పండువా? మాట్లాడేంటండి? మాట్లాడాలి. పండివా? దేవునికి మహిమ కలుగునుగాక. అంటే ప్రభు యొక్క ఆకలిని తీర్చడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఒక రోజున ప్రభు వారు ఒక మార్గం ముందుగా వెళ్తున్నారు. వెళ్తూ మార్గంలో ఆయనకి బాగా ఆకలి వేసింది. ఆకలి వేసినప్పుడు చూస్తే ఎదురుగుండా రోడ్డు పక్కన ఒక అంజరపు చెట్టు కనబడింది. అది ఎక్కడుంది? రోడ్డు పక్కన ఉంది, తోటలో లేదు. తోట, వనము అంటే సంఘం. చూడండి, తోట గాని వనము గాని అంటే అది సంఘం. సంఘములో లేదు ఆ చెట్టు. రోడ్డు త్రోవ ప్రక్కన ఉండే చెట్టు అంటే అది లోకములో ఉన్న చెట్టు. సంఘములు ఉండేదానికి భద్రత ఉంటది, కాపుదల ఉంటది. కానీ రోడ్డు పక్కన ఉన్నదానికి అందరూ కూడా
రాయి వేస్తారు, చేయి వేస్తారు, లోకంలో ఉంది, అన్నీ కలుస్తూ ఉంటాయి, దాంట్లో ప్రత్యేకించబడి ఉండవు. కానీ ప్రభు వారు అక్కడికి వెళ్ళేపటికి ఆయనకి బాగా ఆకలి వేస్తుంది. అది అంజూరపు పండ్లు కాలము కాదు. ఇప్పుడు మామిడి పండ్లకు సీజన్ ఉందండి, వేసవకాలం మాత్రమే మామిడి పండ్లు దొరుకుతాయి. అలాగే అంజూరపు పండ్ల కాలంలో అంజూరాలు దొరుకుతాయి. ఈ అంజూర కాలము కాదు, కానీ ప్రభు అక్కడికి వెళ్ళి ఆ చెట్టును వెతుకుతున్నారు. ఎందుకని? ఎందుకు అయ్యా ప్రభు నువ్వు ఎందుకు వెతుకుతున్నావు అంటే, అది నన్ను మోసం చేసింది. ఏం చేసింది? చెట్టు మోసం, ప్రభునే మోసం చేసిందండి. ఎలా మోసం చేసిందంటారా? అంజూరపు చెట్టుకి ఉన్న ఒక గుణం ఒకటి చెప్తా. అంజూరపు చెట్టుకి ఉన్న ఒక గుణం ఒకటి ఉంది. అది ఆకులతో ఉందంటే కాయలు కాసే కాలం అని అర్థం. ఏ కాలం అండి? అంజూరపు పండ్ల కాలంలోనే అదే ఆకులతో ఉంటుంది, చిగురిస్తుంది. అంటే అది ఆకులతో ఉంది, చిగురించి ఉంది అంటే దాంట్లో కాయలు ఉన్నాయనే అర్థం. దానికి స్వభావ విరోధంగా ఏం చేసిందంటే, అది కాయలైతే కాయలేదు కానీ ఆకులతో మాత్రం ఉంది. ప్రభువునే మోసం చేసిన చెట్టు అండి అంజూరం చెట్టు. ప్రభు వెళ్ళాడు, చూశాడు, ఆకాకు తరిమి చూస్తున్నాడు. ఆయన ఆకలి తీర్చగల ఫలం దొరుకుతుందేమని. ఆ ఫలము దొరకలేదు ప్రభు వారికి. అక్కడ ఏమొచ్చింది? కోపం వచ్చిందా? కోపం వచ్చిందా? చూడండి, అప్పుడు త్రోవ ప్రక్కన ఉన్న ఒక అంజూరపు చెట్టును చూసి దాని యొద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరి ఏమీ కనపడలేదు కనుక దానిని చూసి ఇక మీదట ఎన్నటికి, చూడండి, ఇక మీదట ఎన్నటికి నీవు కాపు కాయక ఉందువుగాక అని ఒక మాట పలికేశాడు సృష్టికర్త. చూడండి, ఎవరండి పలికింది? సృష్టికర్త అండి. సృష్టిని సృజించినవాడు. ఆ అంజూరపు చెట్టును శ్రేష్టమైంది అని చెప్పి దాన్ని ఎన్నిక చేసిన వాడు. అంజూరపు చెట్టుని బట్టి ఎంతో శ్రేష్ట గుణాలు దాంట్లో ఉన్నాయి. ఆకుల్లో కూడా వైద్యము ఉంది, వైద్య మూలికలు దాంట్లో ఉన్నాయి. అంజూరపు అడలు, అంజూరపు అడలు రోగులకి అవి వేసి కడితే ఆ గాయాలు మానిపోయాయి. ఆ కాలంలో ఏదైనా గాయమైనా, ఏదైనా పుండు వచ్చినా ఈ అంజూరపు అడలు వేసి అవి కట్లు కడితే అవి తగ్గిపోయాయి. దాంట్లో వైద్యం ఉంది, శ్రేష్టమైనవి. అంతేకాదు, దాంట్లో అనేక రకాల క్యాలరీలు, ఎంతో శ్రేష్టమైన లక్షణాలు దాంట్లో ఉన్నాయి ఫలంలో. అంజూరపు ఫలం, ఆ అంజూరపు ఫలాలు ఆ ప్రభు వారి ఆకలి తీర్చలేకపోయింది. ఆ చెట్టు అది చూడటానికి చక్కగా పచ్చగా ఉంది, ఆకులతో ఉంది. ప్రభు వెళ్ళి ఎక్కుతున్నారు, ఒక్కరికి కూడా దొరకలేదు. మరి నేను అడుగుచున్నాను, నీవెలా ఉన్నావు? చూడటానికి చక్కగా పచ్చగా ఉన్నావా? మందితో మార్పాలతో ఉన్నావా? మందితో మందిరం నిండిపోయి ఉందా? అని మరి అక్కడ ఫలించే ఫలాలు ఉన్నాయా? ఫలించే ఫలాలు ఉన్నాయా నీ దగ్గర? ఫలాలు ఫలిస్తున్నావా? అవి శ్రేష్టమైన ఫలాలేనా? నానా విధమైన శ్రేష్టమైన ఫలాలేనా? లేదా కొంతమందిని చూస్తాం, చక్కగా వస్తారు, ఎంతో భక్తి. అసలు ఎంత భక్తి అంటే వీళ్ళలాంటి వారు ఇంకొకళ్ళు లేరండి అనుకుంటాం. కానీ అత్త మా వాళ్ళకి ముద్ద పెట్టడం తెలియదు, కానీ అన్నింటిలో నేనే ఉన్నాను అని చెప్తుంటా. తన సొంత అయిన వారికి ముద్ద పెట్టడం తెలియదు. మేము చేతుల మీద నీళ్లు పోతామని చెప్పుకుంటుంటాం, మేము కాళ్ళు కడుగుతున్నామని చెప్పుకుంటారు. ఆ కాళ్ళు కడిగి నెత్తి మీద నీళ్లు పోసుకుంటున్నాము అని చెప్తూ ఉంటారు. కానీ నీ అయిన వాడిని నువ్వు ప్రేమిస్తున్నావా? నీ పొరుగు వాడిని ప్రేమిస్తున్నావా? నీ సహోదరుడి వల్ల నీ ప్రేమ కలిగి ఉన్నావా? నువ్వే ఫలం ఫలిస్తున్నావు? నువ్వు ఎలాంటి ఫలం ఫలిస్తున్నావు? అంతేకాదండి, కొంతమంది ఉంటారు
వారు ఎంతగా ఉంటారంటే చూడడానికి ఎంతో భక్తి పరులుగా ఉంటారండి, ఎంతో విశ్వాసంలో ఉంటారండి. అబ్బా తల్లి చూడండి, ఉదయకాలం లేచిన కాడి నుంచి సాయంత్రం వరకు ఆ మందిరంలో పడి ఉంటుంది, ఆ మందిరంలోనే ఉంటుంది. మందిరానికి వెళ్తుందండి, ఉపవాసాలు చేస్తుంది, జాగారాలు చేస్తుంది, మందిరంలోనే కనిపెడుతుంది. ఎందుకు కనిపెడుతుంది అంటే, నేను ఒక పెద్ద సంఘానికి ఒకసారి వెళ్ళా. ఒక రోజున ఆ పాస్టర్ గారిని కలవాలి అని చెప్పి నేను వెళ్ళి, ఆయన బయటకు వెళ్ళాడు, రావడానికి ఆలస్యం అవుతుందంటే మళ్ళీ ఎంత దూరం నేను తిరిగి రాలేను అని చెప్పి ఆయన వచ్చేవారు అట్లా వెయిట్ చేద్దామని చెప్పి ఆ మందిరంలో కూర్చొని సుమారుగా ఒక 10 గంటలకి నేను వెళ్ళాను. ఆయన 2 గంటలకు వస్తాడు అని చెప్పారు. అప్పటి వరకు మళ్ళీ రావడం ఎందుకని చెప్పి అదే ఊర్లో అదే ఆ మందిరంలో కూర్చొని నేను ప్రార్థన చేసుకోవడం మొదలుపెట్టాను. ఖాళీగా ఉండటం ఎందుకు అని చెప్పి ఆయన సన్నిధిలో కూర్చొని బలిపీఠం దగ్గర ప్రార్థన చేయడం మొదలు పెడితే చక్కగా ప్రభు నాకు దర్శనం చూపించారు. దర్శనం చూశాను. చూసిన తర్వాత కొంతసేపు అయినా నేను లేపు చూస్తే నా వెనక ఒక గుంపు కూడింది, గుంపు పోగైంది. నేను వెళ్ళినప్పుడు ఎవరు లేరు, నిదానంగా 11-11:30కు వచ్చారు. అంటే చక్కగా తిని వచ్చాడు. అమ్మలు అంతా కూడా పెద్ద వయసు, తల్లులేదు. దేవునికి మహిమ కలుగునుగా. వచ్చి నా వెనకాల కూర్చొని మొదలు పెట్టారు. ఇక అక్కడి నుంచి స్టార్ట్ అయింది. నాకు నడిపింపు వెళ్ళట్లేదు, వెనకాల మాటలు ఎక్కువైపోయినాయి. సౌండ్యం తగ్గిస్తున్నారంటే వాళ్ళు ఇంకా పెరిగిపోతుంది. అప్పటికి 2 సార్లు వేసారు. అటు ఇటు తిరిగి వచ్చి కూర్చున్నా. నా పరిస్థితి చూశారు వాళ్ళు. ఇదిగో బాబు, నువ్వు ఇక్కడ కాదు ప్రార్థన చేసుకోవాల్సింది, అక్కడికి వెళ్ళు, ఆ పక్కన చేసుకో. అయ్యగారు కూర్చునే చోటది, సేవకులు అక్కడ కూర్చునే చోటది, నువ్వు సేవకుల్లాగా ఉండవు, నువ్వు అక్కడికి వెళ్ళి కూర్చుని అక్కడ ప్రార్థన చేసుకో అని నన్ను పక్కకి పంపించారు. సరే వీళ్ళకి దూరంగా వెళ్ళిపోతాను కదా నేను అనుకున్నా. నేనేంటి బలిపెట్టడానికి పులిపెట్టని ఎదురుకుండా ఉండి నేను ప్రార్థన చేసుకోవాలి, ఎదురుకుండాలని నేను అనుకుంటే వాళ్ళు నన్ను పక్కకు పంపించారు. సరేలే, అక్కడే సేవకుడు ఉంటాడంట, అక్కడే కూర్చుంటాడంట సేవకుడు, అక్కడే ఆయన సేవకులు అందరూ అక్కడ కూర్చుంటారంట. సరే ఆ ప్రాంతానికి వెళ్దామని చెప్పి అక్కడికి వెళ్ళి మోకలంటే వీళ్ళు మాట్లాడపట్ల అలా 3 అయిపోతుంది, ఇంకా ఎక్కువైపోతుంది, మాటలు ఎక్కువైపోతున్నాయి. అప్పటికి ఇక్కడ లేచి చూసి వాళ్ళ ఇంకా చూస్తే వాళ్ళు అంటున్నారు కదా, కొత్తగా వచ్చావా, అయ్యగారి కోసం వచ్చావా అని. అవునమ్మా, అయ్యగారి కోసం వచ్చా. తర్వాత ఇంకొక ఆవిడ వచ్చింది. మొత్తం టైం 4 అయిపోయింది. 4 అయ్యేపాటికి మొదలు పెట్టారు ప్రార్థన. రండి ఇక ప్రార్థన చేద్దామని చెప్పి. ఎన్ని గంటలకు వచ్చారండి? 11 గంటలకు వచ్చారు. 4 గంటల వరకు మొదలు పెట్టారు. మా కోడలు ఎట్లా చేసింది, నాకు మొదలు పెట్టలా. మా కోడలు ఆ కూర ఉండింది, అసలు బాగోలా. ఏ మాటలండి, వాళ్ళ కుటుంబం ఒకరు పంచుకుంటున్నారు. ఎందుకు వచ్చారు ఏంటంటే, తర్వాత నాకు తెలిసిన విషయం ఏంటంటే, వాళ్ళు నా సేవకుడు ప్రార్థన చేయడానికి ఏర్పరచుకున్నారంట. దేవునికి మహిమ కలుగుగా. ఏం చేయాలండి? ఆ సంఘం కోసము సేవకుడి కోసము ప్రార్థన చేయాలి. వాళ్ళు వచ్చి సంఘం కోసం సేవకుడి కోసం ప్రార్థన చేయాలి. దిన పరిచర్య అదే. వాళ్ళు ఉదయకాల సమయం లేచి భోజనం చేసుకుని రావటం, సాయంత్రం వరకు అక్కడ ప్రార్థన చేసి వెళ్ళటం వాళ్ళ పని. అది దానికి ఆయన ఏర్పరచుకున్నారు. వాళ్ళు అలాగే కరెక్ట్గా టైంకి వచ్చేస్తున్నారు. కానీ వచ్చిన కానించి మాత్రం వాళ్ళు మొత్తం చేసిన ప్రార్థన ఏంటంటే ఒక 6 గంట చేశారు. దగ్గర 15 మంది ఉన్నారు. 15 మందికి కూడా మొత్తం చేసిన ప్రార్థన 6 గంట చేశారు. 15 మంది చేశారు. దేవునికి మహిమ కలుగునుగా. చూడండి ప్రియులారా, ఇప్పుడు వాళ్ళు చూడడానికి ఎలా ఉన్నారు? ఉదయం లేకంగానే సమయం అయింది, సమయంగానే ఏం చేశారు? సమయంగానే బైబిల్ పట్టుకున్నారు. చక్కగా వెళ్ళారు, కూర్చోగానే మొదలు పెట్టారు. వాళ్ళు ప్రార్థన చేయడానికి ఉదయం కాలం వెళ్ళిన వారు సాయంత్రం తిరిగి ఇంటికి వెళ్ళాలి. సాయంత్రం వరకు ఉన్నారు. చేసిన ప్రార్థన ఎంత అంటే 6 గంటల సేపు. అలాగా మీరు ఉండకూడదు. దేవునికి మహిమ కలుగుగా. ఇది మోసం చేసేది, నమ్మిన వాడిని మోసం చేయటం. ఒక సమయం ఇచ్చాడు. నీవు ఒకవేళ పుట్టిన ప్రార్థనేమో, 24 గంటల ప్రార్థనేమో,
24 గంటలు చేసే ప్రార్థన ఏమో, ఆ ప్రార్థనలు ఉండాలేమో, ఉదయకాలం నుంచి సాయంకాలం వరకు నీకు ప్రార్థన సమయాన్ని కేటాయించాడేమో. మరి ఆ ప్రార్థన నువ్వు చేయగలుగుతున్నావా అంటే నువ్వు మోసం చేసినట్లేగా. అట్లాగే ఈ అంజూరపు చెట్టు కూడా ప్రభు వారిని మోసం చేసింది. అంజూరపు చెట్టు కూడా ఎందుకంటే అది ఫలాలు కాసే కాలము కాదు, అంజూరపు కాయలు కాసే కాలము కాదు, కానీ ఆకులతో ఉండిపోయింది. ప్రభు వారు వెళ్ళాడు, ఆకాకు వెతికాడు, ఎక్కడ దొరకలా. ఆఖరికి ఆయన ఏం చేశాడంటే, ఇక మీదట నాలాగా ఎవరు కూడా మోసపోకో. దేవునికి మహిమ కలుగును గాక. ఇంక ఎన్నడూ కూడా నువ్వు ఫలించి కూడా ముందుకు గాక. ఒక్క మాట చెప్పేశాడు, ఎందుకంటే నీవు నన్ను మోసం చేసావు. నేను నిన్ను చూశాను, నువ్వు విశ్వాసంతో ఉన్నావు అనుకున్నా, నువ్వు ప్రార్థన పరురాలు అనుకున్నా, నువ్వు భక్తి పరువులు అనుకున్నా, నువ్వు వైరాగ్యంలో ఉన్నావు అనుకున్నా, ప్రతిష్టలో ఉన్నావు అనుకున్నా, సమర్పణలో ఉన్నావు అనుకున్నా, కానీ అవన్నీ కూడా ఏది లేకుండా నీవు నన్ను మోసం చేస్తావు. ఇక మీదట నీకు ఫలించే అర్హత లేదు అని చెప్పి ఒక మాట చెప్పేస్తే, అది ఆయన ఉదయకాలం వెళ్ళాడు, సాయంకాలం అదే మార్గం తిరిగి వస్తుంటే ఆయన శిష్యులు చూసి, ప్రభు వారు ఉదయం దీంతో మాట్లాడారు కదా ఈ చెట్టుతో, ఈ చెట్టు చూడు ఎండిపోయింది. అది నా పిల్లరా, నేను అడుగుతున్నా, అలాంటి వారు ఎక్కడైనా ఉంటే జాగ్రత్త సరి చేసుకోండి. దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు మీ ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నానా విధములైన శ్రేష్ఠ ఫలములు పచ్చివియు పండివియు మీ ద్వార బంధముల మీద వేలాడుచున్నవి. దేవునికి మహిమ కలుగును గాక. అంటే లోపలికి వెళ్ళక ముందే ఎదురుకుండా కనపడుతూ ఉన్నాయి, ద్వార బంధాల మీద వేలాడుతూనే ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి సామెతలు సామెతలు 8వ అధ్యాయం 34వ వచనం చూసినట్లయితే చూడండి, నా ద్వార బంధముల మీద అవి వేలాడుతున్నవి పచ్చివి పండివి ఏంటంటే దానికి జవాబు చెప్తున్నా. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని, నా ద్వార బంధముల యొద్ద కాచుకొని, నా ఉపదేశము వినువాడు ధన్యుడు. హల్లెలూయా. ఎక్కడ ఉండాలి? అనుదినము కూడా ఎక్కడ ఉండాలి? అనుదినము గడపల యొద్ద కనిపెట్టుకొని ఉండాలి. గడప దగ్గర ఏ గడప పడితే ఆ గడప దగ్గరికి వెళ్ళకూడదు. అది కొంపలు ముగ్గేయటానికి అంటారు, కొంపకి ముగ్గేయటం అంటారు. గడపకి వెళ్తే అలా వెళ్ళకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. మీ పని మీరు చేసుకుని మా పని మేము చేసుకుంటాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గడపకి వెళ్ళకూడదు. జాగ్రత్త పిల్లలారా. అనుదినము కూడా నా గడప యొద్ద కనిపెట్టుకొని, నా ద్వార బంధముల యొద్ద కాచుకొని ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు కాచుకొని ఉండాలంటే నా ఉపదేశము వినువారు ధన్యులు కాబట్టి. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఆ ద్వారబంధం ఏది? ఆ గడప ఏది? దేవుని సన్నిధి. దేవుని సన్నిధి ఎప్పుడు కూడా నువ్వు అక్కడ కాచుకొని ఉండాలి, కాచుకొని ఉండాలి. ఎందుకు కాచుకొని ఉండాలంటే ఆయన యొక్క ఉపదేశమును వినువాడు ధన్యుడు కాబట్టి. దేవునికి మహిమ కలుగును గాక. ఆ ధన్యత నువ్వు పొందుకోవాలంటే నీవు ఆ గడప గమ్మ దగ్గర కాచుకొని ఉండాలి. మందిరం ఎప్పుడు తెలుస్తారా? మందిరంలోకి ఎప్పుడు వెళ్ళాలి? ఒకవేళ మందిరం పూజ చేస్తుందా, మందిరం గడప దగ్గర ఉండి ప్రార్థన చేస్తూ ఉండాలి. ప్రభువా, ఈ దినం నాతో నువ్వు ఏం మాట్లాడబోతున్నావు? ఈ దినం అయ్యా నా జీవితంలో ఏ కార్యం చేయబోతున్నావు? ప్రభువా, ఈ దినము నేను నీతో ఎలా ఉండగలను? నా నుంచి నీవు ఏం ఆశిస్తున్నావు అని ఎదురు చూడాలి. మనం ఎంతవరకు ఏమంటామంటే, ప్రభువా నాకు అది చేయ్యా, నాకు ఇది చేయ్యా, అయ్యా నా కుటుంబాన్ని చూడయ్యా, అయ్యా ఇదిగో నా బిడ్డలను చూడయ్యా, నాకు ఐశ్వర్యం దయచేయ్యా, నాకు ఆస్తిని దయచేయ్యా, నాకు సమృద్ధినివ్వయ్యా, ఇవే అడుగుతూ ఉంటాను. కానీ ఏ రోజైనా ప్రభువా నీకు ఇష్టంగా నేను ఎలా ఉండాలయ్యా,
నేను ఎలా ఉంటే నువ్వు ఇష్టపడతావయ్యా అని ఏ రోజైనా అడిగేవా? ఆయన సన్నిధికి వచ్చి ఏ రోజైనా ప్రార్థన చేశారా? ప్రభువా అయ్యా ఇదిగోనైనా మీ సన్నిధికి నేను వస్తున్నా, మీ సన్నిధికి నేను వచ్చానయ్యా, మీ సన్నిధికి వచ్చాను, నేను ఎలా ఉంటే నువ్వు ఇష్టపడతావు, నేను ఏ విధంగా ఉంటే నువ్వు నన్ను ఇష్టపడతావు అని చెప్పి ఏ రోజైనా ఆయన ఒక మాట అడిగారా? ఎందుకు అడుగుతారంటే ఎప్పుడు చూసినా మోకాళ్ళు లేకగానే కళ్ళు మూసుకుంగానే మనకు అన్ని లిస్ట్ వచ్చేది, రోజు ఒకే లిస్టు. దేవునికి మహిమ కలుగును గాక. ఏంటి లిస్ట్ అంటే మనం రోజు లిస్టు, ఆ లిస్టు రోజుకి పెద్దది అవుతుంది కానీ తరగదు. లిస్టు పెద్దది అవుతుంది కానీ ఆ చెట్ట తరగదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ లిస్టు మనం ఆయన దగ్గర పెట్టాలి, పాదాల చోటు పెట్టి మనం అడగాలి, తప్పలేదు. కానీ ఆయన ఏది మన నుంచి కోరుకుంటున్నాడో అది మనం తెలుసుకోగలిగితే మనం అడగక్కర్లా, ఆటోమేటిక్ అదే మన దగ్గరకు వచ్చేస్తుంది. అది నా బాధ. అర్థమైందా? నా ప్రయాస అదే. నీవు కష్టపడి ఆయన కన్నీరు గార్చి ఆయన అడగక్కర్లా. నీవు ఆయన కోరుకున్న విధంగా ఉంటే చాలు, అన్నీ కూడా నీకు అడగక నువ్వే అక్కర్లు తీర్చి అడుగుతాడు. అవునా కదా? వాక్యంలో ఉందా లేదా? ప్రభు ఏమన్నాడండి ప్రభు వారు? వాక్యంలో ఏమన్నారు? అడగక మునిపే నీ అక్కర్లు తీర్చేవాడు నీ ప్రభు అని చెప్పి. నువ్వు అడిగిన వాటికంటేను అత్యధికంగా చేయగలిగిన వాడు నీ ప్రభు. నువ్వు ఏదైతే అడుగుతావో, ఏదైతే ఊహిస్తావో, ప్రభువా నేను ఎలా ఉండాలి, ఈ స్థితిలో ఉండాలయ్యా, నాకు ఇది కావాలని అడుగుతున్నావా? అడుగు, తప్పులేదు. నీకు ఇష్టమైనది నువ్వు అడుగు. యావదేవులో నా ప్రభు ఖచ్చితంగా చేయబోతున్నా. అది లైవ్ లో చూసే వారికైనా, సంఘంలో ఉన్న వారికైనా, వినేవారికైనా అందరికీ ఒకే మాట. కానీ కండిషన్ ఏంటంటే ఆయన నీ నుంచి ఏది కోరుకుంటున్నాడో ఆ విధంగా నువ్వు ఉండాలి. ఆ విధంగా నువ్వు లేకోకుండా ప్రభు నాకు ఇది చేయి, నాకు అది చేయంటే ఏది చేయడు. స్వయంగా ప్రభువారు వచ్చి ఆ కార్యము చేయడానికి వచ్చే నిలబడిపోయారు. ఎందుకంటే ఆయన కోరుకున్న విధంగా అక్కడ లేదు కాబట్టి. ఎక్కడ లాజరు చనిపోయిన లాజరుని బ్రతికించడానికి ప్రభువారు 4వ రోజు వచ్చాడు. లాజరు చనిపోతాడని తెలుసు, వ్యాధితో ఉన్నాడని తెలుసు, ఆయన చనిపోయే కబురు వచ్చింది ముందుగానే కబురు వచ్చింది. అయినా అన్నీ తెలుసు. అన్నీ తెలుసడమే కాదు, తన శిష్యులతో కూడా ముందుగానే ప్రభువు చెప్పాడు, ఇదిగో లాజరు నిద్రించుచున్నాడు, మనం అతన్ని లేపాలి అని చెప్పినప్పుడు, అతను రోగి ఉన్నాడు, అతను స్వస్థపరచాలి, మనం అక్కడికి వెళ్ళాలి అని చెప్పి 3 దినాలు కూడా ప్రభు అక్కడే ఉండిపోయాడు. కానీ 4వ దినం వెళ్ళాడు. 4వ దినం వెళ్ళేప్పటికి మార్తమ్మ పరిగెత్తుకుంటూ వచ్చేసింది. మార్తమ్మ ఎప్పుడు కూడా మహాపని భారం కలిగింది. మన తెరిజమ్మలాగా పని భారం, ఎప్పుడు చూసినా పని భారమే. ఎప్పుడు ఏదోటి చేసి పెట్టాలి, ప్రభు వచ్చాడంటే ఏదోటి చేయాలి, ఏదోటి చేసి పెట్టాలని భారము కలిగింది. ఒక రోజున మర్యాద ఉంటుంది. మరి ఏం చేసిందంటే ప్రభు పాదాల దగ్గర కూర్చుంటే మార్తమ్మ విస్తారమైన పనులు పెట్టుకుంది. మరి ప్రభువారితో పాటు వచ్చిన వారికి భోజనం సిద్ధపాటు చేయాలి కదా. ప్రభువా నేను ఒక్కదానిని, నేను ఒంటరిగా ఎంత కష్టపడుతుంటే నీకు కొంచెం కూడా మనసాక్షి లేదయ్యా, నేను ఎవరి కోసం ఈ పని చేస్తున్నా? నీకోసమే కదా. మరి అది ఆ మరి అక్కడ కూర్చుని ఉంది కదా, ఆ మరిని పంపిస్తే నా పని తొందరగా అయిపోతుంది కదా. ప్రభువారు ఏమన్నాడు? మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గురించి నువ్వు విచారం కలిగి ఉన్నావు. నువ్వు చూసావా, అనేకమైన పనుల గురించి నువ్వు విచారం కలిగి నువ్వు తొందరపడుతున్నావు. కానీ అవసరమైనది ఒకటే ఉంది, మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకో, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పిన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇదే నేను చెప్తున్నా. తెలియజేమా, నువ్వు వచ్చి నాకు భోజనం పెట్టినా, నువ్వు వచ్చి నాకు పరిచయం చేసినా, ఏం తీసుకొచ్చినా ఉపయోగం లేదు. ఉపయోగం ఏంటంటే ప్రభు పాదాల దగ్గర కూర్చొని ఆయన మాట వినాలి.
ఆయన మాట వినాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మాట ఎప్పుడైతే నువ్వు వింటావో, మనం ముందు చదువుకున్నాం ఏమని, ద్వారబంధం లేదా కాచుకొని నా ఉపదేశం వినివాడు ధన్యుడు. ఆ ఉపదేశం నువ్వు వినాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆ విధంగా గనక ప్రభువారు అక్కడికి వెళ్ళినప్పుడు మార్త వెళ్ళింది, ప్రభువా నీవు గనక మొన్న నా సహోదరుడు చనిపోక ముందు వచ్చి ఉంటే నా సహోదరుడు బ్రతికుండేవాడు. అంటే ఆవిడ ఉద్దేశం ఏంటంటే ప్రభువు చచ్చిపోయిన బ్రతికిస్తాడు అని ఆవిడకి లేదు. ఆవిడ ఎంతవరకు ఉందంటే ఆవిడకి జబ్బు చేసిన వాడిని ప్రభు ఆ జబ్బు నుంచి నయం చేస్తాడు, స్వస్థపరుస్తాడు. ఎందుకంటే ఆవిడ చూసింది. కొంతమంది గుడ్డివారు చూశారు, కుంటివారు నడిచారు, మోగవారు మాట్లాడారు, చెవిటివారు విన్నారు కాబట్టి ఇవన్నీ చూసింది కాబట్టి ఆవిడ ప్రభువారు అంతవరకే చేస్తాడు అనుకుంటాను. కానీ అమ్మ నీవెందుకు అధైర్యపడుతున్నావు? జీవము కలిగిన వాడను, జీవాధిపతిని నేనే వచ్చి ఉన్నాను కదా, జీవాధిపతినే నేను వచ్చి ఉన్నానుగా నీవెందుకు అధైర్యపడుతున్నావు? నేను నీతో ముందుగానే చెప్పాను కదా. ఏం చెప్పాను? నీవు విశ్వాసము కలిగి ఉండు అని నేను చెప్పాను కదా. నీలో ఏదమ్మా విశ్వాసం? సరే, నీలో విశ్వాసం నేను చూడలేదు, కనుగొనలేకపోయాను కాబట్టి, విశ్వాసం లేనప్పుడు నేను కార్యం చేయలేను కాబట్టి నువ్వు వెళ్ళి నీ సహోదరిని పంపించు, ఆవిడలో విశ్వాసం ఉంటది. ఎందుకంటే ఆవిడ నా పాదాలు చెంత కూర్చొని నా బోధలు వింది. నువ్వంటే విస్తారమైన పనులు పెట్టుకొని ఆ పనుల ద్వారా తొందరపడుతూ నువ్వు ఉన్నావు కాబట్టి, పనులు చేసావు కాబట్టి, ఒకవేళ నీకు విశ్వాసం తక్కువలో ఉందేమో నీ సహోదరిని తీసుకునిరా. ఆ మరియ వచ్చి ఎప్పుడు కూడా నా బోధలు వింది కాబట్టి, నా మనసు ఎరిగి ఉంది కాబట్టి ఆవిడన్న విశ్వాసంతో ఒక మాటన మాట్లాడద్దేమో అని చెప్తే ఆవిడ కూడా వచ్చి పరుగున వచ్చింది. ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఇద్దరు కదా, చక్కగా అన్ని ముందుగానే మాట్లాడుకున్నారు. ఏమని? అదిగో యేసు ప్రభు మేము ఎట్లా వండి పెట్టాం తెలుసా, ఎన్నిసార్లు వండి పెట్టాం తెలుసా, ఆయన వచ్చినప్పుడల్లా ఏమేమి వండి పెట్టాం తెలుసా? ఎప్పుడన్నా నన్ను తెలిసిన గారు ఏమేమి వండి పెట్టామో, ఏమేమి చూసామో, ఎలా చూసామో చూసావా అని చెప్పుకున్నారేమో. అందుకే ప్రభువు రాజు చూసావా, మనం ముందుగానే కబురు పంపించాం కదా, లాజరు వచ్చి లాజరు బ్రతికి ఉండేవాడే కదా, కానీ ఆయన చచ్చిపోయిన తర్వాత 3 రోజుల తర్వాత వచ్చాడు అని చెప్పి ఇవి కూడా వచ్చి అదే మాట, ప్రభువా నీవు గనక ఆ రోజున ఇక్కడ ఉండుంటే నా సహోదరుడు బ్రతికుండేవాడు. ఆ రోజు కాకపోయినా ఈ రోజైనా బ్రతికించడానికి కదా ఆయన వచ్చింది. కానీ వాళ్ళ విశ్వాసం అంతగా లేదు. కానీ ప్రభు అక్కడ కార్యం చేయలేకపోయాడు. అడుగు తీసి అడుగు వేయలేకపోయాడు. ఇక్కడ నుంచున్న చోటే అక్కడ నిలబడిపోయాడు. మార్త వెళ్ళి మరియని తీసుకొచ్చే వాళ్ళు కూడా అక్కడే ఉన్నాడు. మరియ వచ్చిన తర్వాత కూడా మరియ మాట విని కూడా ఆయన అడుగు వేయలేకపోయాడు. ఎందుకంటే ఆయన కార్యము చేయాలని వచ్చాడు, కానీ అక్కడ వాళ్ళ అవిశ్వాసము అడ్డగించింది ఆయన్ని. ఏం అడ్డగించింది? అవిశ్వాసము ఆయన అడ్డగించింది. ముందుకు ఆయన అడుగు పెట్టలేకపోయాడు, ముందుకు వెళ్ళలేకపోయాడు. వాళ్ళలో విశ్వాసం కనుగొనలేకపోయాడు. కానీ మరియ వెనకాల కొంతమంది పరిగెత్తుకుంటూ వచ్చిన యూదులు ఉన్నారు. వారు విశ్వాసం చూపించారు. ఎంత విశ్వాసం అంటే ఆవగించేంత విశ్వాసం ఉంటే చాలు ప్రభు కార్యం చేయడానికి. ఎంత విశ్వాసం అండి? ఆవగించేంత ఉంటుంది. ఆవగించేంత అండి, అంత విశ్వాసం ఉంటే చాలు ప్రభు కార్యం చేయడానికి. మా ఎంత ఆవగించేంత విశ్వాసం ఉంటే. అక్కడ వచ్చిన వాళ్ళు కొంతమంది అన్నారు, ఇదిగో వారిలో కొందరు ఆ గుడ్డివాడి కనులు తెరిచిన వాడు ఈయన, ఆ గుడ్డివాడి కనులు తెరిచిన ఈయన ఈతను చచ్చిపోయిన అతను చావకుండా చేయలేడా అని చెప్పి వారు ప్రభుతో అక్కడ మాట్లాడుకుంటున్నారు. వాళ్ళే మాట్లాడుకుంటుంటే ఆ మాట విన్న ప్రభు, చాలు ఇక వీళ్ళలో ఉన్న విశ్వాసము చాలు నాకు, నేను అక్కడ కార్యం చేయడానికి అని చెప్పి వెళ్ళి లాజరు సమాధి నుంచి బయటకు రా అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. లాజరు నీ సమాధి నుంచి బయటకు రా అంటే చచ్చిపోయిన లాజరు అప్పటికి అడ్డుపడుతుంది. ఏమని? ప్రభువా, చూడండి, యేసేమో ఆ సమాధికి రాయి అడ్డంగా పెట్టారు. అప్పట్లో ఏం చేయాలంటే గృహాలు తొలుచుకునేవారు. ఒక రాతిని బండను తొలిచి దాంట్లో సమాధిలా తొలిచి ఆ సమాధిలో ఈ
శవాన్ని పెట్టి ఈ దేహాన్ని పెట్టి ఆ రాయి మూసివేసేవారు. కానీ ఈ ప్రభు వారు వచ్చి ఇదిగో అమ్మా ఆ రాయిని తెరవండి అయ్యా అని చెప్పి ప్రభు అక్కడ నిల్చొని చెప్తుంటే ఈవిడ మార్తమ్మ వచ్చేసింది. ప్రభువా అతడు చనిపోయి ఎన్ని దినాలైంది? ప్రభువా అతను చనిపోయి 4 దినాలైంది. ఇప్పటికీ ఆయన కుళ్ళిపోయి వాసన కొడుతుంటాడు. చూసారా, సహోదరుడే, సొంత సహోదరుడే ప్రభు కార్యం చేయడానికి వచ్చి ప్రభువే ఇదిగో ఆ బండను తొలగించండి, అడ్డుగా ఉన్న దాన్ని తొలగించమని చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? అవిశ్వాసముతో వాళ్ళకి అడ్డంగా నిలబడిపోయింది. ప్రభు కార్యం పొందుకోకుండా అడ్డంగా నిలబడిపోయిన నీ అవిశ్వాసం అనే దాన్ని నీవు తొలగించుకోగలగాలి. అలా నీవు ఎప్పుడైతే తొలగించుకుంటావో అప్పుడు కార్యం జరుగుతుంది. ఆ బండను తొలగించడానికి వెళ్ళినప్పుడు అనేకులు అలాగే నేను వెనక్కలాగుతుంటారు. కొంతమంది మార్తలు లాంటి వారు ప్రభువు కార్యం చేయడానికి వచ్చి బండను తొలగించమని అక్కడ ఉన్న జనంతో చెప్తుంటే వాడు చచ్చిపోయి 4 రోజులు అవుతుందయ్యా, నీకేమన్నా అసలు ఏమైనా ఉందా? 4 రోజులు చచ్చిపోయి వాసన వచ్చేస్తాడు, కుళ్ళిపోయి ఉంటాడు. ఈ బండ్లకి వాసన వచ్చేస్తాడుగా, నువ్వు ఎలా తీయమంటున్నావు? బండ ఎలా తీయమంటున్నావు? ఆ బండ ఎలా తొలగించమంటున్నావు అని ప్రభువు చెప్తుందండి. అందుకు యేసు చూడండి అక్కడ ఏం చెప్తున్నాడు? నీవు నమ్మిన ఎడలా దేవుని మహిమ చూతువని నేను నీతో ముందుగానే చెప్పేశాడు ప్రభు. ఏమని? నీవు నమ్మిన ఎడలా దేవుని యొక్క మహిమను చూస్తావు, దేవుని మహిమను చూస్తావు కాబట్టి నీవు నమ్ము మార్తా అని చెప్పాడు. కానీ వీడు నమ్మలేదు. మరిపడి ప్రభు అంటున్నాడు, నేను నీతో ముందుగానే చెప్పాను కదా, నీవు నమ్మిన ఎడలా దేవుని యొక్క మహిమను చూస్తావని నేను ముందుగానే చెప్పాను కదా. అయినా సరే ఆగలేదు, ఇంకా అమ్మ అడ్డగిస్తూనే ఉంది. అక్కడికి ప్రభువారు ఆ బండను అడ్డు తీయమన్నారు. బండను అడ్డు ఎప్పుడైతే బండ అడ్డు తీయబడిందో మహిమను అక్కడ వాళ్ళు ఉన్న వాళ్ళంతా కూడా చూశారు, దేవుని యొక్క మహిమను. హల్లెలూయా, హల్లెలూయా. ఎలాంటి మహిమ అంటే చచ్చినవాడు బ్రతికి బయటకు వచ్చాడు. హల్లెలూయా. మరి నీవు చూడవా? ఆయన సన్నిధిలో నువ్వు ఉపవసిస్తున్నా నీవు చూడవా? ఆయన సన్నిధిలో నువ్వు కనిపెడుతున్నా నువ్వు చూడవా? నీవు చూడకుండా ఎలా ఉంటావు? ఆయన రక్తంలో కడగబడిన నీవు చూడవా? ఆ లాజరు కంటే కూడా నీవు శ్రేష్టమైన దానివు కదా. ఎందుకని? ఆయన రక్తంలో నువ్వు కడగబడ్డావు. నిన్ను వెలయిచ్చి ఆయన కొనుక్కున్నాడు, ఆయన ప్రాణాన్ని పెట్టి నిన్ను కొనుక్కున్నాడు. ఆ లాజరు కంటే కూడా నీవు శ్రేష్టమైన వాడు, శ్రేష్టమైన దానివు. కాబట్టి మరి ఆ అవిశ్వాసము ఏదైతే అడ్డుబండగా నీలో ఉందో నీవు దాన్ని తొలగించుకోగలిగితే నా ప్రభు ఈ క్షణమే ఈ దినమే నీ జీవితంలో కార్యము చెయ్యకూరుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియులారా, ఇంకా నేను కొంచెం ముందుకు వెళ్తాను. ఇప్పుడు నీవు ఎక్కడ ఉండాలి? అనుదినము కూడా, ఒక్క దినమా అనుదినము ప్రతిరోజు కూడా నా గడప యుద్ధ ఉండాలి. ఎక్కడ ఉండాలి? దేవుని గడప యుద్ధ ఉండాలి. అది కూడా ఎలా ఉండాలి? కాచుకొని. ఎలా ఉండాలండి? గడప యుద్ధ కనిపెట్టుకొని ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆ గడప యుద్ధ కనిపెట్టుకొని ఉండాలి. కనిపెట్టడం అంటే ప్రార్థన చేస్తూ కనిపెట్టాలి. ప్రభు ఈ రోజు నాతో ఏం మాట్లాడబోతున్నావు అయ్యా? నాకేం సెలవుపోతున్నావు అయ్యా? అయ్యా నా ఎడల నీవు ఏ కార్యం చేయబోతున్నావు అయ్యా? ఏబుతో ప్రభు అన్నాడు. ఏమని? ఏబు నీ ఓరక్కనే నిలిచి నేను చేయబోతున్న కార్యములను తలంచుమన్నాడు. నీ ఓరకనే నిలిచి నేను చేయబోతున్న కార్యాలను ఆలోచించుకుంటాడు. అంటే ఎలా ఉండాలి? ఊహించుకోమన్నాడు. ఎలాగా ప్రభువు నన్ను ఈ విధంగా ఉంచాడు ఇంతకు ముందు, ఇప్పుడు ఎంతకంటే నన్ను ఘనంగా ఉంచబోతున్నాడు. నేను ఊరక నుంచి నేను యోచన చేస్తున్నాను. నేను ఊరకనే నుండి నేను ఆలోచిస్తున్నా. ఏమని? ఊహించుకుంటున్నా. నా ప్రభు ఈ రోజున ఇక్కడే ఉంచాడు. కానీ ఆయన ఇచ్చిన వాగ్దానం ఏంటి? ఈ గడ్డ నుంచి ప్రపంచాన్ని నలుదిక్కులా వ్యాపిస్తా. ప్రపంచ నలుదిక్కులా నిన్ను వ్యాపింప చేయబోతున్నా. ప్రారంభంలో అదే గ్రామంలోనూ పరిచర్య మొదలు పెట్టాలి.
అదే గ్రామంలో నీవు పరిచర్య మొదలు పెట్టాలి. అక్కడ నుంచి నిన్ను ప్రపంచానికి నేను తెలియజేయబోతున్నా. నీ మినిస్ట్రీ నేను ఎత్తి పట్టబోతున్నా. చెప్పలే కాదండి. ఈ గ్రామానికి ఒక వాగ్దానం ఉంది. ఏ వాగ్దానం అండి? ఈ గడ్డకు వాగ్దానం ఉంది. ఏంటది? ఈ గడ్డ నుంచి వచ్చేవాడు ప్రపంచాన్ని నోటి మాట చేత శాసిస్తా. దేవునికి మహిమ కలుగుతుందా? నా ప్రభు నాతో చెప్పాడు ఆ మాట. నీ ద్వారా నేను ఆ వాగ్దానం నెరవేర్చబోతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవడో బయట నుంచి వచ్చేస్తే పని అవుదా? అక్కడ ఆ వాగ్దానం నెరవేర్చబడాలంటే ఈ గడ్డ నుంచి వచ్చేవాడు, ఈ గడ్డ నుంచి వచ్చేవాడే. బయట నుంచి వచ్చినవాడు వాళ్ళు జరగదు. అక్కడ ఈ గడ్డ నుంచి వచ్చిన వాడు ఈ గడ్డ మీద ఉండి ఈ గడ్డ నుంచి పరిచయం ప్రారంభించి ప్రపంచం నలుదిక్కులకు వ్యాపిస్తుంది. ఆ ప్రపంచం నలుదిక్కులు ప్రపంచం తెలుసుకుంటుంది ఈ పరిచయం గురించి. ప్రపంచాన్ని నోటి మాట శాసించగలిగిన వాడు ఇతడే అని ప్రపంచం గుర్తిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇతడు ఎవరు? ఇతడే. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఖచ్చితంగా రాబో కాలంలో మీరు తెలుసుకోబోతున్నారు. హల్లెలూయా. నా జీవితంలో ప్రభు చేసిన ప్రతి వాగ్దానము నెరవేరుస్తూ వస్తున్నారు. ప్రతి దర్శనం, నేను చూసిన ప్రతి దర్శనం కూడా నెరవేర్చబడుతుంది. హల్లెలూయా. నిజమే ప్రియులారా, చూడండి అదే పరమగీతాలు, అదే పరమగీతాలు 2వ అధ్యాయం 1-2 వచనాలు ధ్యానించుకుంటే, నేను షారోను పొలములో పూయు పుష్పము వంటి దానము, లోయలలో పుట్టు పద్మము వంటి దానము, బలురక్కసి చెట్లలో వల్లి పద్మము కనపడునట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనపడుచున్నది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. షారోను పొలములో పూసిన పుష్పమై వల్లి పద్మమునై షారోను వనములో లోయలలో పుట్టిన వల్లి పద్మమునై నీ ప్రేమాతిశయమునే నిత్యము చించుతూ ఆనందమయమై నిన్నే కొనియాడేది. షారోను వనములో పూసిన పుష్పమై. నిజమే ప్రియులారా, మీరు ఎక్కడ పూయాలి పుష్పం? షారోను వనంలోనే పుష్పం పూయాలి. ఎక్కడ పడితే అక్కడ పుష్పంలా పూయకూడదు, ఎక్కడ పడితే అక్కడ విసరించకూడదు. షారోను వనములో పూయు పుష్పం వంటి దాని కనుగొనాలి. లోయలలో పుట్టు వల్లి పద్మములా ఉండాలి, వంటి దాని ఉండగాలి. చూడండి, అంతేకాదండి, బలురకసి చెట్లలో వల్లి పద్మములు, వల్లి పద్మములు ఎక్కడున్నాయి? బలురకసి చెట్లు, బలురకసి చెట్లు, వల్లి పద్మములు. బలురకసి చెట్లు, బలురకసి చెట్లు ఏంటండి? బలురకసి చెట్లు తెలుసా మీకు? రకాల చెట్లు తెలుసా? ఇదివరకు ఏటి పక్కన ఉండే, మరి ఇప్పుడు ఉండే లేదో తెలియదు కానీ ఆ బలురకసి చెట్లు చెట్టు నిండా ముళ్ళే ఉంటాయి, చెట్టు నిండా ముళ్ళే ఉంటాయి. ఆ ముళ్ళు కూర్చుంటే చాలా చాలా తీపి, అవునా? తీపి వస్తుంది, చాలా పోటు బాగా నొప్పి వస్తుంది ఆ ముళ్ళు కూర్చుంటే. చిన్నప్పుడు ఆ పూలు కోయడానికి ఆ కాయలు కోయడానికి వెళ్ళో ఆ కాయ కోసి దాంట్లో రంగు వచ్చేది. ఆ రంగు వచ్చేదికి లిప్స్టిక్ వేసుకున్నారు. దేవునికి మహిమ కలుగునుగా. కలర్ వచ్చేదండి ఆ బలురకసిగా కాయలు. ఆ తిన్నోళ్ళు కొంతమంది అవి కూడా మంచి టేస్ట్గా ఉంటాయి, అవునా? టేస్ట్గా ఉంటాయి ఆ బలురకసి కాయలు. అవి ఆ చెట్లు చూస్తే ఎలా ఉంటాయంటే పచ్చగా ఉంటాయి. వేసవకాలము కూడా ఇసుకలో మొలుస్తాయి, ఎక్కువ అవి ఇసుకలో మొలుస్తాయి. అవి వేసవకాలం కూడా ఎండిపోయిన ఎడారిలో కూడా అవి పచ్చగా ఉంటాయి.
ఎప్పుడు చూసినా పచ్చదనమే ఉంటది. ఎడారిలో కొంతమంది ఏం చేస్తారో తెలుసా, వాటిల్ని ఎడారిలోనే కాదు, మనం ఇప్పుడు కూడా వాటిని ఇలా ఇలా ఊపితే దాంట్లో ఒక సౌండ్ వస్తుంది. ఏ సౌండ్ వస్తుంది? దాంట్లో నీళ్లు ఉన్నట్లు సౌండ్ వస్తుంది. దేవునికి మహిమ కలుగునుగా. నీళ్ళ సౌండ్ వస్తుందండి. వాటిని ఊపితే, ఆ బలు రక్కసి చెట్లు ఊపితే నీళ్ళ సౌండ్ వస్తుంది. ఎడారిలో ఏం చేస్తారో తెలుసా, వాటిలో నా పచ్చదనాన్ని లోపల తీసుకొని తింటారు. ఎందుకంటే నోరు ఎండిపోయి ఉంటారు కదా. దేవునికి మహిమ కలుగునుగా. మనమైతే నేను తిన్నాను, దాని ఫలం తిన్నాను, అవి పండిపోయి చక్క పువ్వు చాలా అందంగా కనపడతాయండి. చక్కగా ఉంటాయి, పువ్వులు విసరించిన అందంగా ఉంటాయి. ఫలం కూడా ఎర్రగా తయారవుతుంది. అది తయారైనప్పుడు ఎరుపు కదండి, అదేం కలరు? ఏం కలర్ అమ్మా? రెడ్డేనా? రెడ్ కాదు, గులాబీ కలర్, ఏదో కలర్ అండి. చక్కగా ఉంటుంది ఆ కలర్ కూడా. అది కూడా మంచి టేస్ట్గా ఉంటుంది. దీంట్లోనే కాదు, రంగులు వేసుకున్న వాళ్ళు. దేవునికి మహిమ కలుగునుగా. నిజమే ప్రియులారా, ఆ బలు రక్కసి చెట్లు ఉన్న వల్లి పద్మములు చూడండి. ఆ బలు రక్కసి అంటే లోకం అండి, లోకము పాపము. అవి ఎక్కడ ఉన్నాయి? లోయలలో. ఎక్కడ చూడండి, లోయలో ఉన్నాయండి. లోయలో అవి బలు రక్కసి చెట్లు ఎక్కడ ఉన్నాయంటే లోయలో ఉన్నాయి. లోయ అంటే పల్లం, పల్లం. లోయ అంటే పర్వతం, అంటే ఉన్నత శిఖరం. లోయ అంటే అగాధం, పల్లం. ఈ పల్లంలో ఉన్నాయి అంటే లోకములో ఉన్నాయి. లోకములో ఉన్న ఈ బలు రక్కసి చెట్లు, వాటిలో ఉన్న ఈ వల్లి పద్మములు ఎలా ఉన్నాయంటే ప్రత్యేకంగా ఆకర్షించబడుతూ ఉన్నాయి. వాటి ప్రత్యేకత అక్కడ కనపడుతూ ఉంది. వాటి ప్రత్యేకత అక్కడ కనపడుతూ ఉంది. ఎలాగా అంటే కిందకి రండి. బలు రక్కసి చెట్లలో వల్లి పద్మము చూడండి. వల్లి పద్మలు బలు రక్కసి చెట్లు చూడంగానే అవి ఎంత ముళ్ళుగా కనపడతాయి, చూడడానికి భయంకరంగా కనపడుతుంటాయి. కానీ వాటిలో ఉన్న వల్లి పద్మములుగా వాటి పూలు ఎలా ఉంటాయండి? ఆకర్షణీయంగా ఉంటాయి, చూడటానికి అందంగా ఉంటాయి. అలాగా స్త్రీలలో నా ప్రియురాలు అలా కనపడుతుందని ప్రభు సాక్ష్యం ఇవ్వాలి. హల్లెలూయా. లోకములో ఉన్న పాపములు ఉన్న నువ్వు, లోకంలో పాపము, నీ చుట్టూ పాపము ఉన్నా, నీ చుట్టూ లోకం ఉన్నా, నీవు మాత్రం ప్రత్యేకంగా కనపడాలి. ప్రభు నీకు సాక్ష్యం ఇవ్వాలి. ప్రభు నీ గురించి ఒక సాక్ష్యం ఇవ్వాలి. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. అసలు సారోను వనం అంటే ఏంటి? షారోను అంటే ఏంటి? షారోను పొలము, అంతేనండి. షారోను పొలము అంటే, పొలము అన్న, పచ్చిగా అన్న, బీడు అన్న, మందిరం. కానీ షారోను పొలము అంటే మందిరం. ఇప్పుడు ప్రార్థనా స్థలం పొలం అనుకుంటాం. మరి షారోము అంటే ఏంటి? షారోను చెప్పాలి. చూడండి, యెషయా పుస్తకం 65వ అధ్యాయం 9-10 వచనాలు చూసుకుందాం. యాకోబు నుండి చూడండి, యాకోబు నుండి సంతానమును, యూదా నుండి నా పర్వతములను స్వాధీనపరుచుకుని వానిని పుట్టించెదను. చూడండి, ఇప్పుడు యాకోబు నుంచి, యాకోబు యొక్క సంతానం నుంచి, యూదా యొక్క పర్వతముల నుంచి ఆ పర్వతాలని స్వాధీనపరిచి, యాకోబు యొక్క సంతానం ఏం చేస్తుంది? యూదా యొక్క పర్వతాలని స్వాధీనపరిచిన వాడిని నేను పుట్టిస్తాను, నేను ఏర్పరచుకును. నేను ఎవరైతే ఏర్పరచుకుంటున్నానో వారు దాన్ని ఏం చేస్తారు? స్వతంత్రించుకుంటారు. ఏంటిది స్వతంత్రించుకునేది? యూదా యొక్క పర్వతములను ఆయన స్వతంత్రించుకుంటారు. అంటే పర్వతములు, ఉన్నతమైన పర్వతములు, యూదా దేశం చుట్టూ ఉన్న ఉన్నతమైన పర్వతములు వారు, యాకోబు యొక్క సంతతి వారు స్వతంత్రించుకుంటారు. అంతేకాదు నేను ఏర్పరచుకుని
నా సేవకుడు అక్కడ నివసిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగా, దేవునికి మహిమ కలుగునుగా. ఇప్పుడు ఎవరు ఎక్కడ నివసిస్తున్నారు? సేవకుడు నివసిస్తున్నారు. ఎక్కడ? షారోనులో సేవకుడు ఉన్నారు. షారోనులో సేవకుడు ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగా. 10వ నన్ను గురించి విచారణ చేసిన నా ప్రజల నిమిత్తము షారోను గొర్రె మేత భూమి యొక్క దేవునికి మహిమ కలుగునుగాక. షారోను యొక్క ఇప్పుడు ఏమైపోయింది? షారోను గొర్రెలకు మేత భూమిగా మారిపోయింది. మేత భూమి అంటే ఎక్కడ? గొర్రెలు అంటే మనమే, మీరే గొర్రెలు, సంఘమే గొర్రెలు కదా. మందంటే సంఘం కదా. సంఘము, ఈ సంఘాన్ని ఇప్పుడు ఈ సంఘములో ఉన్న ఇప్పుడు ఈ షారోను ఏమైపోయింది? గొర్రెలకు మేత భూమిగా మారిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనం ఏం చదువుకున్నాం? నేను షారోను పొలములో పూయు పుష్పం వంటి దానను. షారోను వనంలో పూసే పుష్పం ఎలా ఉంటదండి? ప్రత్యేకించబడి ఉంటది. అది ఒక సేవకుడు నివసించు స్థలం. అది అక్కడ మనం చూసినట్లయితే అది మేత భూమిగా ఉంటుందండి. శ్రేష్టమైన వాక్యం అక్కడ దొరుకుతుంది, ఆయన ఉపదేశం దొరుకుతుంది. కల్పిత పద్ధతులు గాని, కల్పనా కథలు గాని, పెట్ట కథలు గాని అక్కడ ఉండవు. అక్కడ ఉండేదంతా కూడా ఏంటి? శ్రేష్టమైన ఉపదేశం. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ ఉపదేశం అక్కడ నా సేవకుడు, నేను ఏర్పరచుకున్న నా సేవకుడు అక్కడ ఉన్నాడు. ఆ షారోను గొర్రెల మేత భూమిగా మార్చబడుతుంది. అంతేకాదు ఆకోరులోయ పశువుల పండు స్థలముగా ఉంటుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఆకోరు లోయ, ఈ లోయ ఇప్పుడు ఎలా ఉంది? పశువులు పడుకునే స్థలముగా ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. మనం చూసినట్లయితే ఈ లోయ గురించి కీర్తనకారుడు ఒక మాట అన్నాడు. గాఢంధకరపు లోయలో నేను సంచరించినను ఏ అపాయం నన్ను భయపడు, ఏ అపాయంకి నేను భయపడను. దేవునికి మహిమ కలుగునుగాక. 23వ కీర్తనలో ఉంది ఆ మాట. 23వ కీర్తనలో యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. ఆయన పచ్చిక గల చోట్ల నన్ను పరుండ చేయును, శాంతికరమైన జలముల చేత నన్ను. అంతే కదండి. గాఢంధకరపు లోయలో నేను సంచరించినను ఏ అపాయము భయపడను. ఎందుకు భయపడమంటే నీవు నాకు తోడై ఉన్నావు కాబట్టి. నీ దుడ్డు కరయు, నీ దండము నన్ను ఆదరిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఏ లోయలో ఉన్నా సరే, ఏ శ్రమలో ఉన్నా, ఏ ఇబ్బందులు ఉన్నా, ఏ కష్టాలు ఉన్నా, అపవాది నిన్ను ఎంతగా కృంగజేసి లోకములోకి నిన్ను లాక్కుపోయినా, నీలో ఒక ప్రత్యేకత ఉంటే ప్రభువారు తిరిగి నిన్ను ఆ లోయలోంచి కూడా విడిపించగలిగిన సమర్థుడై ఉన్నాడు. దావీదు మహారాజు అదే అన్నాడు. ఏమని? గాఢంధకరపు లోయలో నేను సంచరించినను ఏ అపాయము నేను భయపడను. హల్లెలూయా. ఎందుకు ఆయన భయపడను అంటే ఆయన నీవు నాకు తోడై ఉందువు. నువ్వు నాకు ప్రభువా, నీవు నాకు తోడే ఉన్నావు కాబట్టి నేను దేనికి కూడా భయపడనయ్యా. నీ దుడ్డు కరియు, నీ దండము నన్ను ఆదరిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా అని నువ్వు చెప్పగలుగుతున్నావా? దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. మరి మనము ఉద్యానవనంకు పోదాం. పరమగీతాలు 6వ అధ్యాయం 2వ వచనం ధ్యానించుకుందాం. ఉద్యానవనమునందు మేపుటకును పద్మలను ఏరుకుంటకును నా ప్రియుడు తన ఉద్యానవనమునకు పోయెను, పరిమళ పుష్పస్థానమునకు పోయెను. నేను పద్మములలో మేపుచున్న నా ప్రియుని
దానను, అతడు నా వాడు. దేవునికి మహిమ కలుగుగా. చూడండి, ఉద్యానవనానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వెళ్ళారు. ఉద్యానవనం అంటే మనం ఇందాక ఏమని చెప్పుకున్నా, సంఘము. ఆ సంఘంలోకి ప్రభు వారు వచ్చారు. ఆ సంఘంలోకి వచ్చినప్పుడు ఆయన మేపుటకు పద్మములను ఏరుకొనుటకును ఆయన అక్కడికి ఉన్నారు. ఆ ఉద్యానవనంలో ఆయన ఉన్నారు. అలా ఉన్నప్పుడు ఆయన ఉద్యానవనానికి ఆయన వెళ్ళినప్పుడు పరిమళ పుష్ప స్థానములకు పరిమళించే ఆ పుష్ప స్థానాలకి ఆయన వెళ్ళాడు. ఆ పుష్ప స్థానాలకి పరిమళించే స్థానానికి వెళ్ళాడు. అలా ప్రభు అక్కడ ఉన్నప్పుడు మరి నీవు పరిమళిస్తున్నావా? నీ నీ పరిమళ సువాసన వెదజల్లుతుందా? ప్రభు నేను ఆకర్షించగలుగుతున్నావా? దేవునికి మహిమ కలుగునుగా. నీవు అలా ఆకర్షించినప్పుడు కిందకి రండమ్మా. నేను పద్మములలో మేపుచున్న నా ప్రియుని దానను, అతడు నా వాడు. దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడు ప్రియుడు చెప్తున్నాడు ఏమని, నా సఖి నీవు తీర్స పట్టణము అంతా సుందరమైన దానవు, యెరూషలేమంతా సౌందర్యవంతురాలవు, టెక్కములనెత్తిన సైన్యము వలె భయము పుట్టించుదానవు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నా సఖి నీవు తీర్సా పట్టణం అంతా సుందరమైన, అంతటి పట్టణం అంతా అందంగా ఉన్నా, ఎంత అందంగా ఉందో నీవు అంత అందంగా ఉన్నావు. నీవు సౌందర్యవంతురాలు. యెరూషలేమంతా సౌందర్యవంతురాలు. యెరూషలేము ఎటు చూసినా సౌందర్యంగా ఉంటుందంట. దేవునికి మహిమ కలుగును గాక. నీవంత అందంగా ఉన్నావు, అంత సౌందర్యంగా ఉన్నావు అంటే నీవు భక్తిలో, వైరాగ్యంలో, దేవునితో సత్సంబంధము కలిగి అంత సౌందర్య స్థాయికి నువ్వు వెళ్ళిపోయావు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువే చెప్తున్నాడు నిన్ను ఏమని, నీవంతా యెరూషలేమంతా సౌందర్యము కలిగిన వాడు, తిర్సా పట్టణం అంతా సుందరమైన దానవు. అంతేకాదు టెక్కములనెక్కిన సైన్యము వలె భయము పుట్టించుదానవు. హల్లెలూయా. నీ విశ్వాసం, నీ భక్తి, నీ వైరాగ్యం, నీ ప్రతిష్టత, నీ ఉపవాసం ఎదురు వారికి భయము పుట్టించాలి. ఏంట్రా నిన్నటి వరకు ఇలాగుంది, ఈ రోజు ఏంటి ఇలా మారిపోయింది? నిన్నటి వరకు ఇలాగుంది కదా, ఈ రోజు ఏంటి ఇలా మారిపోయింది? ఇంతటి భక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఇంతటి విశ్వాసం ఎక్కడి నుంచి వచ్చింది అని నిన్ను చూసి భయపడాలి, భయం పుట్టించాలి. టెక్కములెక్కిన సైన్యం అంటే ఎలా ఉంటుందంటే, యుద్ధానికి బయలుదేరిన సైన్యం. యుద్ధానికి బయలుదేరిపోయారు. యుద్ధానికి బయలుదేరిన వారు అన్ని ధరించుకున్నారు. వాళ్ళు అన్ని ధరించుకొని కవచాలన్నీ పెట్టుకున్నారు, ఆయుధాలన్నీ పట్టుకొని ఈ యుద్ధానికి సిద్ధంగా నిలబడిపోయారు. వాళ్ళని చూస్తే ఎలా ఉంటది? భయం పుడుతుందా లేదా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. భయం పుడుతుందా లేపుతుందా? ముగిస్తున్నా పడుకోవచ్చు, ముగిస్తున్నా. ప్రభు వారు కూడా అన్నారు శిష్యులతో, ఏమన్నారు? ఇక మీరు పండుకొని అవసరం తీర్చుకొని అన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను చూస్తేనే భయము పుట్టాలి. నీవు యుద్ధానికి సిద్ధపడినప్పుడు భయపడాలి. యుద్ధం అంటే మనం ఉపవాసం చేయాలి, ప్రార్థనతో ఉన్నప్పుడు నువ్వు భయపడాలి. చూడండి, ఆఖరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తున్నా. యెషయా పుస్తకం 40వ అధ్యాయం 11వ వచనం ధ్యానించుకుందాం. యెషయా పుస్తకం 40వ అధ్యాయం 11వ వచనం. గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును, తన బాహువుతో గొర్రె పిల్లను కూర్చి రొమ్మున ఆంచుకొని మోయును. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిజమే ప్రియులారా, మనము చూసినట్లయితే మనకు ఒక కాపరి ఉన్నాడు. ఏ కాపరి ఉన్నాడు? నా ప్రియుడు నా వాడు, నేను అతని దానను, పద్మములున్న చోట అతడు మందను
మేపుచున్నాడు. ఆ మందను మేపువాడు ఎవరో కాదు, ప్రభువైన యేసుక్రీస్తు వారే. ఆయన కాపరిగా ఉన్నాడు. ఆయన మన మధ్య కాపరిగా ఉండి మన ప్రధాన కాపరైన ప్రభువైన యేసుక్రీస్తు వారు మందాన పడి మనల్ని ఆయన మేపుతున్నాడు. ఆయన సంఘములో ఆయన మేపుతున్నా. ఆయన ఎలా మేపుతున్నాడు? గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపుతున్నాడు. తన బాహువునుతో గొర్రె పిల్లను కూర్చి తన రొమ్మున ఆంచుకుంటున్నాడు. గొర్రె పిల్ల నాతో రా అని చెప్పట్లా. గొర్రె పిల్ల అంటే చిన్న పిల్ల, బలహీనంగా ఉంటది, ఎక్కువ దూరం నడవలేకపోవచ్చు. ఇప్పుడు మనం ఏం చేస్తూ ఉంటారు, వాటిని ఎత్తుకొని నడవలేని గొర్రె పిల్ల అప్పుడే ఇన్ని అనుకోండి, అవి నడవలేవు కాబట్టి ఏం చేస్తుంటారు, వాటిని ఎత్తుకొని నడిపిస్తుంటారు. మన చిన్న బిడ్డలు ఏం చేస్తుంటాం, ఎత్తుకొని నడిపిస్తున్నాం. అలాగే ప్రభువు వారు నిన్ను కూడా ఆయన రొమ్మున ఆనుకొని ఎత్తుకోబోతున్నాడు. ఎత్తుకొని నిన్ను నడిపించడమే కదండి, ఆయన రొమ్మున ఆనుకోవడమే కదండి, నిన్ను మోయటమే కదండి. ఎవరైనా పాలించు వాటిని ఆయన మెల్లగా నడిపిస్తుంటారు. పాలించు వాటిని ఏం చేస్తాడు, కొంతమంది అరవుడిగా తోలుతుంటారు, అరవుడి చేస్తుంటారు. అలా కాదు, ఎవరికి కావాల్సిన ఆ ఆహారాన్ని ఆయన పెడుతూ ఉంటాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మనల్ని రొమ్మున ఆనుకొని ఎత్తుకును గాక. ఆయన మన కాపరిగా ఉండి మందైన మనల్ని మేపుతూ తన బాహువుతో మనల్ని ఎత్తుకొని ఆయన హృదయాన్ని ఆనందించుకును గాక. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతి 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 స్తోత్రం చెల్లించుకుంటున్నామయ్యా. ఇప్పుడు వరకు మాట్లాడుతున్న మాట్లాడినందుకు వందనాలు, స్తోత్రాలు ప్రభు. అయ్యా, మేము ఎక్కడైతే తప్పిపోతున్నామో, ఎక్కడైతే వదిలిపోతున్నామో ప్రభువా, అయ్యా మమ్మల్ని సరిచేయడానికి మాతో మాట్లాడారు. నిజమే అయ్యా, మీరు మందరం మేపుచున్నారు. అయ్యా, నా ప్రియుడు నా వాడు, నేను అతని దానని మేము చెప్పగలిగిన ఆ స్థాయికి మమ్మల్ని తీసుకుని వస్తున్నందుకే మీకే వందనాలు. మన పరిపూర్ణకు మమ్మల్ని నడిపిస్తున్నందుకే మీకే వందనాలు. స్తోత్రాలు 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 చెల్లించుకుంటున్నానయ్యా. అయ్యా 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 మీకే అప్పగించుకుంటున్నాం ప్రభా. అయ్యా, పద్మములు ఉన్న చోట అయ్యా మమ్మల్ని మేపుతున్నవాడు నీవేనయ్యా. అయ్యా, మమ్మల్ని మేపుతున్నవాడు నీవయ్యా. అయ్యా, మేము పరిమళించాలని మాత్రం మాట్లాడారు. అయ్యా, మీకోసమేనైనా అయ్యా మేము పరిమళించాలని మాట్లాడారు ప్రభా. అయ్యా, తొందరగా లేచి అయ్యా ద్రాక్ష వనమును అయ్యా మీరు చూసినప్పుడు ప్రభా, అయ్యా ద్రాక్ష వల్లు అయ్యా వికసించడం లేదు, అయ్యా పూచినవి లేదు, అయ్యా ద్రాక్ష తీగలు అయ్యా వికసించడం లేదు, అయ్యా ద్రాక్ష వల్లు పూలైనా పూత పట్టడం లేదు. ఆయన మీరు చూడటానికి ప్రభు అయ్యా మీరు వచ్చినప్పుడు ప్రభు, అయ్యా సంఘంలోకి మీరు వచ్చినప్పుడు సేవకుడుగా మేము చేస్తున్న ఈ పరిచర్యలు మీరు చూస్తే అయ్యా నా ప్రేమను అయ్యా మేము చూపేది అక్కడ మేము చూపుతామని అయ్యా ఇక్కడ చెప్పిన అయ్యా సేవకుడిలాగా మీరు మాతో మాట్లాడారు ప్రభు. దాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటాం. అయ్యా, మేము ఫలించాలి అని చెప్పి మాత్రం అయ్యా శ్రేష్టమైన ఫలాలు ఫలించాలి. అయ్యా పచ్చివేను అయ్యా పండివి కూడా శ్రేష్టమైన ఫలాలు ఫలించాలని మేము మాత్రం అయ్యా ఫలాలు అంటే అయ్యా మీ ద్వారబంధం లేదా అయ్యా మేము కనిపెట్టు కాచుకొని ఉండాలని, మీ ఉపదేశమును అయ్యా మేము విని మేము ధన్యులుగా మార్చబడాలని మాతో మాట్లాడారు తండ్రి. అయ్యా, మేము శారద పొలంలో పోయి పుష్పం వంటి దారమని మాతో మాట్లాడారు. అయ్యా, లోయలో పుట్టిన అయ్యా వల్లి పద్మం వంటి వారిని అయ్యా మాతో మాట్లాడారు ప్రభు. అయ్యా బలు రక్కసి చెట్లలో అయ్యా పూసే ఆ వల్లి పద్మంలాగా మేము ఉండాలి. లోకమంతా ఉన్నా సరే మేము ప్రత్యేకించబడి ఉండాలి. మేముగా అయ్యా మేముగా ప్రత్యేకతలో మేము కనపడాలని మాతో మాట్లాడారు ప్రభు. అయ్యా మీకు ఆ కోరులో గురించి మీరు మాట్లాడారు. అయ్యా ఈలో ప్రభుత్వం ఏమి సంబంధించుకుంటామని చెప్పి మాతో మాట్లాడారు. అయ్యా మీ దూకుతారు మీ దానిలో అయ్యా మమ్మల్ని ఆదరిస్తుందని చెప్పి మాతో మాట్లాడారు. అయ్యా ఉద్యానవనంలో అయ్యా మీరు మేపడానికి
అయ్యా పద్మములు ఏరుకున్నట్టు ప్రభా మీరు వచ్చినప్పుడు ఆ ఉద్యానవనంలో ప్రభా అయ్యా మేము పరుగులించే ఆ పుష్ప స్థానంలో మేము నిలబడాలని అయ్యా మీరు మా నుంచి కోరుతున్నారు. ఆ విధంగా అయ్యా అయ్యా మీకు ఇష్టంగా అయ్యా మేము జీవించడానికి అయ్యా నా ప్రియుడు నా వాడు అని చెప్పి అయ్యా మేము చెప్పడానికి ప్రభు అయ్యా మాతోనైనా మీరు మా పరిస్థితిపరుస్తున్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అయ్యా సర్వాధికారిగా మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. సమస్తమైనా మీ చిత్తానికి అప్పగించుకుంటున్నాం. అయ్యా ఇదే మందులైనా అయ్యా మీరు మాతో మాట్లాడినందుకు మమ్మల్ని దర్శించినందుకు మీకు వేళ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ లైవ్ ద్వారా ఎంతమంది చూస్తున్నారో అంతమంది జీవితాల్లో మీరు కార్యం చేయండి. అంతమందికి అయ్యా అక్రమంగా అవరోధంగా అయ్యా అవిశ్వాసముతో ఏదైతే ఆటంకంగా ఉందో ఏదైతే అడ్డుబండగా ఉందో దాన్ని మీరు తొలగించుదురుగాక. దానివైనా అయ్యా తొలగించి అయ్యా విశ్వసించిన వారి జీవితంలో మీరు కార్యము చేదురుగాక. అనేకమైన కార్యములు పొందుకొని మేము అనుభవించుదుము గాక. సమస్తమైన మీ చిత్తానికి అప్పగించు స్తుతికి అంతమైన ప్రభావం మీకు అర్పిస్తున్నాం తండ్రి. అయ్యా మీ బాహువుతో అయ్యా మమ్మల్ని అయినా మీ రొమ్మున కాంచుకొని మమ్మల్ని మోయేవాడు నీవే అని మాకు ఇచ్చిన వాగ్దానం బట్టి అయ్యా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం. సమస్త స్తుతి గణితమైన ప్రభావాలు మీకు అర్పిస్తూ అతను యేసునామమున ప్రార్థించి పొందుకున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మీ అందరికీ నా వందనాలు. అట్లాగే ఈ లైవ్ లో చూస్తున్న వారికి కూడా నా ప్రేమ కొరకు వందనాలు. మేము ఈ దినము లైవ్ ఇవ్వలేకపోయాం. ఈ వీడియో తీసి వీడియోని అప్లోడ్ చేస్తున్నాం. దయతో అందరూ కూడా వీడియోని చూడండి. అలాగే మీ జీవితాలు కూడా ఫలభరితమవ్వ మీరు కూడా వికసించి ప్రకాశించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ప్రభు యొక్క కృపకు మనమంతా కూడా పాత్రలుగా ఉండాలని కోరుకుంటూ ఆయన సన్నిధిలో మనమంతా కూడా కనిపెడతాం. ఆయన ఉపదేశం కోసం ఆయన యొక్క మాట కోసం మనం కనిపెట్టేవారుగా మనం ముందు గాక. ప్రియులారా మీ ప్రార్థన అవసరతలు కూడా మాకు పంపించండి. వాటి కోసం కూడా మేము ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ 50 దినముల్లో అందరము కూడా ప్రభు యొక్క కృపను పొందుకోవాలి. ఆయన యొక్క కనికరంకు మనం పాత్రలుగా ఎంచబడాలి. అందరము కూడా అనేకమైన కార్యములు పొందుకొని అనుభవించాలి. అదే కృప పరిశుద్ధాత్మ మనకు అనుగ్రహించినగా. తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కనికరము పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము సదాకాలం మనకు తోడై ఉండుగాక. ఆయన కృప నిత్యము నిరంతరము మనకు తోడై ఉండి ఆయన బాహువుతో మనల్ని ఆయన రొమ్మున అనుకుని మనల్ని మోయబడిన ప్రభువుకి మనము రుణస్థులమై ఉన్నాం. ప్రభు నిత్యము నిరంతరము ఆయన కృప మనకు చూపి ఆయన రాకటి మనం సిద్ధపరచునుగాక. పరిశుద్ధుల శ్వాసంలో మనం పాలి భాగవారమై ఉండుగాక. ప్రవేశం సంపూర్ణ. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా.